నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి ఈ టన్నెల్ వ్యవహారము ఆ కూలినటువంటి ప్రాంతంలో ఇంకా కూడా రెస్క్యూకి సంబంధించినటువంటి ఆ పనులు నడుస్తూనే ఉన్నాయి. రెస్క్యూ సిబ్బంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి ఇక్కడ ఆ రెస్క్యూ సిబ్బంది ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడేటైతే కనపడతలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి కూడా సరిపోవడం లేదు. ఆల్మోస్ట్ 11-12 కిలోమీటర్ల వరకే వెళ్తున్నారు. దాని తర్వాత ఆక్సిజన్ అందట్లేదని చెప్పేసి మనం రీసెంట్గా కొన్ని వీడియోలు అక్కడ రెస్క్యూ సంబంధించి చేస్తున్నటువంటి బయటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎస్ఎల్బీసీలో ఏం జరిగింది, ఎందుకు కూలిపోయింది, ఇవన్నీ అంశాల గురించి రకరకాల కథనాలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అనలిస్టులు, కొంతమంది ఇంజనీర్లు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదే ఎస్ఎల్బీసీ ప్రారంభించిన తొలి నాళ్లలోనే ఇదే ఎస్ఎల్బీసీ మీద పనిచేసినటువంటి ఇంజనీర్ గారు, ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ వారు, సో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఎస్ఎల్బీసీ ప్రారంభంలో వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా కలిసి పనిచేశారు. అంతకుముందు కూడా ఇంజనీర్గా పనిచేశారు. సో ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ వ్యవహారంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. అసలు ఎందుకు ఇంత సుదీర్ఘ కాలం పాటు ఈ టన్నెల్ వ్యవహారం నడుస్తూ ఉన్నది, ఇంకా దశాబ్దాల కాలంగా ఆ సొరంగాన్ని కొట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇంత జాప్యం జరిగింది, ఇప్పుడు కూలిపోవడానికి కారణం ఏంటి, కేసీఆర్ హయాంలో దాన్ని ఎందుకు కొన్నాళ్ళు ఒక 3-4 సంవత్సరాల పాటు ఆపాల్సి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఇవన్నీ అంశాల గురించి. ఎందుకంటే వారు ఆ టన్నెల్ మీద పనిచేసారు కాబట్టి వాళ్ళకి కొంత అనుభవం ఉంటుంది, అవగాహన ఉంటుంది కాబట్టి వారిని మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాము. మనం అప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి డిబేట్లో మనము ఇట్లా మాట్లాడుకున్నాము. మళ్ళీ ఇది సెకండ్ టైం మనం ఇక్కడ కూర్చొని మాట్లాడము. ఆ రోజేమో కాళేశ్వరము, దాని ఆవశ్యకత, దాని అన్నిటి గురించి మాట్లాడాము. ఇవాళ ఇది ఒక దుర్ఘటన అనుకోవచ్చు మనము, కొంత బాధాకరమైనటువంటి అంశమే. ఎస్ఎల్బీసీ ఆ కెనాల్ అనేది ఎక్కడైతే కుంగిపోయిందో, ఎక్కడైతే కూలిపోయిందో అది. అసలు ఈ ఎస్ఎల్బీసీ కూలడానికి కారణం ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం సార్. అంటే మీకున్న అవగాహన మేరకు చెప్పండి. దాని తర్వాత ఎందుకు అది పెట్టాల్సి వచ్చింది అనే చరిత్ర కూడా ఒకసారి మాట్లాడదాం. అసలు ఎస్ఎల్బీసీ ఎక్కడ కూలిపోయింది ఏంటి, కరెక్ట్ ఇప్పటిదాకా ఈ పాయింట్ దగ్గర, ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర ఇది కూలిపోయింది అనేటువంటి ప్రాపరు ఏమన్నా తెలిసిందా, ఇంకా ఒక అంచనా మాత్రమే వేస్తూ ఉన్నారా? ఓకే అండి. ముఖ్యంగా మనకు 22వ తారీఖు మార్నింగ్ జరిగిన ఘటన ఇది, ఫిబ్రవరి 22. అయితే ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ 50 మంది వర్కర్సు, ఇంజనీర్సు, తర్వాత రాబిన్స్ వాళ్ళ యొక్క ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఉండిరు అక్కడ. ఎక్స్పర్ట్స్ అందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాథమిక రిపోర్ట్ ప్రకారంగా మాకు తెలిసినంత వరకు ఇది ఎక్కడ జరిగిందనంటే, ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ స్కీమ్లో అది మొత్తం 44 కిలోమీటర్ల స్కీమ్, సొరంగం. అంటే అది రాజీవ్ టైగర్ శాంక్చురీ నుంచి వస్తున్నది కాబట్టి పూర్తిగా 100%. దానికి మనకు నార్మల్గా మన టన్నల్ చేసే విధానంగా కాకుండా, నార్మల్ టన్నల్ ఎట్లుంటుందంటే దానికి ఆడిట్స్ అని ఉంటాయి, షాఫ్ట్లను పెట్టుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్ని మనం పెంచుకుంటాం అన్నమాట. త్వరగా కంప్లీట్ కావాలి. ఎక్కడి నుంచి అన్నీ ఎంటర్ కావచ్చు. 3-4 కిలోమీటర్ల తర్వాత ఒక ఆడిట్ టన్నెల్ పెడతాం. ఆ నుంచి పోతే 2 వైపులా అందులోకి ఎంటర్ అయినాక 2 వైపుల నుంచి మనం టన్నెలింగ్ చేసుకోవచ్చు. అట్లా త్వరగతిన అవుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే 2 ఫేస్లు మనకు, ఒకటి ఇన్లెట్, ఒకటి అవుట్లెట్. కాబట్టి ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి తొమ్ముకుంటూ రావాలి, ఎక్కడైతే అవుట్ అవుతుందో అక్కడ నుంచి మనవారు కూడా అంటే డిండి దగ్గర కలిసే దగ్గర ఆ నుంచి, అదే అవుట్లెట్ నుంచి. దాని తర్వాత ఈ 2 కూడా ఇదో 22 కిలోమీటర్లు తవ్వాలి, అదొక 22 కిలోమీటర్లు. వాళ్ళ డిజైన్ కూడా. కానీ ఇప్పటి వరకు మీకు ఒక విశిష్టత ఎస్ఎల్బీసీ టన్నల్ గురించి చెప్పాలి. మొత్తం ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక ఇరిగేషన్ పర్పస్, నీటిపారుదల గురించని ఒక టనల్ బోరింగ్ మెషిన్స్ తోని ఇంత పెద్ద లాంగెస్ట్ టనల్ తవ్విన దాఖలాలు లేవు. దిస్ ఈజ్ ది ఫస్ట్ వరల్డ్లోనే. ఫస్ట్. ఇప్పటి వరకు దీన్ని మించింది కూడా ఎక్కడ చేయలేదు. ఇంత చేయవలసినటువంటి అవసరం లేకుండానే వాళ్ళు మిగతా ఈ కార్యక్రమాలు చేసుకుంటుండొచ్చు బహుశా. అంటే అగ్రికల్చర్కి, ఇరిగేషన్కు అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదేమో మన ఏరియా. మనకేందంటే అన్లెస్ ఈ టన్నల్ తప్పించి మనకు గ్రావిటీ ద్వారా నీళ్ళు రావాలంటే టన్నల్ నుంచి రావాలి. కాబట్టి నదులు కింద ఉన్నాయి, భూముల పైన ఉన్నాయి కాబట్టి లిఫ్ట్లు అవసరం పడ్డాయి. కానీ ఎక్కడో దగ్గర మనకి గ్రావిటీ ద్వారా వస్తుంది కాబట్టి టన్నల్ రూపకంగా మనం తీసుకోవడం జరిగింది. అయితే దానికి ఆంక్షలు ఎన్నంటే, స్టేట్ గవర్నమెంట్
సుప్రీంకోర్టులో ఒక అర్జీ పెట్టుకోవాలి. మాకు ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలు ఎక్కడున్నా కూడా ఓకే, దాన్ని స్టేట్ గవర్నమెంట్ని సమర్థిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో వేయాలి. స్టేట్ గవర్నమెంట్ వేయాలి, దాన్ని స్టేట్ గవర్నమెంట్ యొక్క దాన్ని బలపరుస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వేయాలి. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండేది ఈ పవర్, సుప్రీంకోర్టు తీసేసుకున్నది ఇది. ఓకే, మీరు మీ దగ్గర ఉన్నట్టయితే ఇక మొత్తము వైల్డ్ లైఫ్ శాంక్చురీలే ఖతమైపోతాయేమో, మీరు అనుమతులు ఇస్తున్నారు అట్లా అని చెప్పేసి అప్పుడు ఎవరో సుప్రీంకోర్టుకు పోతే ఆ విధంగా ఆ పవర్ను వాళ్ళే తీసుకున్నారు. తీసుకుని దాని గురించి ఒక కమిటీని వేసింది అనమాట ఎక్స్పర్ట్స్తోని. అయితే సుప్రీంకోర్టు వచ్చినటువంటి పిటిషన్స్ ఏమన్నట్టయితే ఆ కమిటీకి రెఫర్ చేస్తారు. ఆ కమిటీ వాళ్ళు కూర్చొని చేసి అవసరమా లేదా, ఇది అంత ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, ఒకళ్ళు ఇవ్వాల్సినట్టయితే ఏ కండిషన్తో ఇవ్వాలి, ఆ విధంగా మనకు కండిషన్డ్గా మనకు అనుమతులు వచ్చినాయి. అందులో ఏమున్నదంటే మీరు అక్కడ ఆ ప్రాంతంలో 44 కిలోమీటర్లలో ఎక్కడ కూడా డ్రిల్లింగ్ కానీ బ్లాస్టింగ్ కానీ జరపకూడదు. పైన కాదు, లోపల మీరు చేసే విధానంలో డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ అనుమతి లేదు. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేస్తే బయటకు సౌండ్స్ వస్తాయని దానివల్ల పర్యావరణం అక్కడ ఉన్న వాటికి అన్నిటికీ డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు, మేము అట్లా కాకుండా చేస్తామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. రెండోది, ఇది ఈ ప్రాసెస్ ఎన్ని సంవత్సరాలు నడిచింది? ఆ ప్రాసెస్ నడవాలంటే అసలు గమ్మత్ ఏంటంటే దీనికి మొదలు కొంచెం పూర్వాపరాల గురించి మీకు చెప్తా. ఎందుకు ఎస్ఎల్బిసి అవసరం, ఆవశ్యకత వచ్చింది అసలు ఎందుకు ఎస్ఎల్బిసి వచ్చింది ఎందుకు వచ్చిందంటే 83లో ఎన్టీ రామారావు గారు తెలుగంగ ప్రాజెక్టుని మద్రాసుకు వాటర్ సప్లై ఇవ్వాలనేది నిర్ణయం చేసేసి అందులో ఒక 5 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ కాంపోనెంట్ కూడా యాడ్ చేయడం. చరిత్ర మనం తర్వాత చెప్తాం, ఎందుకంటే ఇప్పుడు స్పాట్ అక్కడ ఏం జరిగిందని చెప్పిన తర్వాత దాని తర్వాత అట్లా అనుకున్నప్పుడు దీనికి కావలసినటువంటి మనకు సుప్రీంకోర్టు నుంచి ఇచ్చినటువంటి ఇన్ని ఒక డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ లేకుండే ఆడిట్ టన్నల్స్ లేకుండే షాఫ్ట్లు లేకుండా, తర్వాత సర్వే చేయడానికి కూడా మీరు ఏరియల్ సర్వే చేయాలంటే కూడా అందులోకి ఎంట్రీ కావడానికి లేదు. ఏరియల్ సర్వే చేయాలంటే కూడా 5 డెసిబుల్స్ వాల్యూ కంటే సౌండ్ తక్కువ ఉండాలి. అంటే మీరు హై లెవెల్లోనే చేసుకోవాలి. కిందికి వస్తే ఆ వాల్యూస్తోని 5 డెసిబుల్స్ కంటే మించితే శబ్దము చిన్న క్రిమి కీటకాలు మీటింగ్ కావట అవి. కాబట్టి వాటి జాతిని ఉత్పత్తి చేసుకోవడానికి జాతి నశించిపోతుంది. కాబట్టి అంత మీద నేను చేయాలని ఇవన్నీ అన్ని వాటితో చేయడం జరిగింది. సరే, అది ఇచ్చిన తర్వాత ఇక సరే 2004లో మేము ఊహించలేదు. ఎందుకంటే అప్పుడు ఏంటంటే టెంపరీగా లిఫ్ట్ స్కీము, పర్మనెంట్గా టన్నెల్ స్కీమ్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు లిఫ్ట్ స్కీము స్టార్ట్ చేసేసింది. 94లో స్టార్ట్ చేసేసి 2001లో మొదటి పంపు స్టార్ట్ అయింది. 2003 డిసెంబర్ నాటికి 4 పంపులు కూడా కమిషన్ అయ్యాయి. పుట్టంగండి అయిన తర్వాత 2004లో జరిగిన ఎన్నికల ద్వారా అప్పుడు తెలుగుదేశం వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మొదటి నుంచి కాంగ్రెస్ వాదన ఏంటంటే మేము వస్తే టన్నెల్ స్కీమ్ టేకప్ చేస్తాము అని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. 83 నుంచి మేము దీన్ని గ్రావిటీ ద్వారా తీసుకొస్తాము, ఈ లిఫ్టులు ఎప్పుడైనా ఫెయిల్ అవుతాయి అవి ఇవన్నీ వాళ్ళ యొక్క వాదన ఉండేది. కానీ ఇది అప్పటికి 2001 నుంచి 4 వరకు అంటే 3-4 ఏళ్ళు అయింది కదా, నడుస్తున్నాయి కదా అన్ని పంటలకు పోతున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకొని ఇంకా అసలు అది మహబూబ్ నగర్లో కూడా కల్వకుర్తి, నెట్టెంపాడు ఇవి కూడా స్టార్ట్ అయినాయి కదా 2004 నాటికి. 3లో స్టార్ట్ అయినాయి అవి కూడా. ఒక తీరుగా ఇది నడవదా అని కాదు, ఇది నడుస్తున్నది కారణంగానే మహబూబ్ నగర్ లీడర్లు అందరూ వచ్చి అయింది కాబట్టి అవి కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఎవరు ఊహించలే టన్నెల్ వస్తుందని. ఈ రాజశేఖర రెడ్డి గారు వచ్చి టన్నెల్ ప్రకటించేశారు 2004 ఆగస్టులో వచ్చి. 5లో టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. 2005 ఆగస్టులో అసలు అగ్రిమెంట్ కూడా అయింది జేపీ వాళ్ళతో, జేపీ అసోసియేట్స్ వీళ్ళ అఫీషియల్ పేరు. 5 ఏళ్లలో దీన్ని కంప్లీట్ చేసేటట్టుగా అగ్రిమెంట్ అయింది. ఎప్పుడైంది ఇది? 2005 ఆగస్టులో. 2005 ఆగస్టులో అయింది. అయితే 2010 ఆగస్టు నాటికి ఇది కంప్లీట్ అయిపోవాలి. అయితే దీనికి నేను అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నేను ఆ టైంలో అక్కడ. కాబట్టి మాకు ఇన్లెట్ నుంచి కావాలంటే ఇంకా కొంచెం టైం పట్టేటట్టు, ఎందుకంటే అక్కడ పరిమితులు లేవు. మనం ఎంట్రీ కావాలంటే ఇంకా
మనకు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కానిస్తలేరు. అంటే ఇప్పుడు కృష్ణ అది శ్రీశైలం నుంచి శ్రీశైలం నుంచి కావాలంటే ఇంకా అవి సరిపోనంటారు వాళ్ళు. అందులోకి మామూలుగా ఎందుకంటే అక్కడ ఒక పిట్ చేయాలంటే కూడా అందులోనే చేయాల్సి వస్తున్నది. ఇక్కడంటేనేమో మనకు నాన్ ఫారెస్ట్ నుంచి చేయగలిగినాం కొంత, అక్కడ పిట్ కావాలంటే కూడా అందులోనే చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఉత్తగా చూడడానికి పోయినా కూడా అరెస్ట్ చేస్తామంటారు అసలు. అటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు పోయి మనం మళ్ళీ తీసుకురావడానికి టైం పడుతుంది. ఆ ప్రాసెస్ నడుస్తున్నది. ఈలోగా అవుట్లెట్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చింది. 2008లో నేను 7 వరకు నేను ఉన్న తర్వాత అప్పటి వరకు 500 ఎకరాలు దాన్ని తీసిన మక్కుని వేయడానికి ఒక ప్లేస్ కావాలి కదా. 500 ఎకరాలని నేను ల్యాండ్ అక్విజిషను, వాడి దగ్గరికి పోవడానికి అప్రోచెస్ కావాలి, ల్యాండ్ అక్విజిషను, తోటలు ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకొని వాళ్ళను విలేజర్స్ని ఒప్పించి నేను అవి చేయగలిగినాం. వాళ్ళు రోడ్ వేసుకోండారు ఒక 3 కిలోమీటర్లు. ఆ 3 కిలోమీటర్ రోడ్డుకు కావాల్సినటువంటి ల్యాండ్ అక్విజిషను ఇవన్నీ చేయగలిగినాము. మొత్తం మీద ఎన్నోసార్లు కష్టాలు పడి వాళ్ళు ఆపేరు చేసిరైనా కూడా వర్క్ కమిషన్డ్. అంటే అక్కడ మొదలు దానికి పిట్ గిట్లు అంతా తీసుకోవాలి కదా, టీబీఎంలు కూర్చోబెట్టి ఆ లెవెల్లో అవన్నీ అయిపోయినాయి. టీబీఎంలు కూడా ఆర్డర్ ఇచ్చిండ్రు, వచ్చిన తర్వాత అన్ని మషిన్ వచ్చింది. మషిన్ స్టార్ట్ కాకముందు నేను రిటైర్ అయినా 2007 జూన్లో. అయినా కూడా మనకు ఆ ప్రాజెక్ట్తో ఉన్న అటాచ్మెంట్తోని ఇంజనీర్లు కానీ అక్కడ వాళ్ళ ఎప్పుడు మనల్ని ప్రతిదానికి పిలిచేది. 2008లో యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అయింది. 2008లో డ్రిల్లింగ్ వర్క్ స్టార్ట్ అయింది. 2014 తెలంగాణ వచ్చే వరకు దాదాపు ఒక 14 కిలోమీటర్లు చేశారు. ఇది అవుట్లెట్ నుంచి అంటే 2008 to 14 వరకు అవుట్లెట్ నుంచి 13.9 or 14 కిలోమీటర్స్ అయింది. తర్వాత ఇన్లెట్ పరిస్థితి ఇప్పుడు ఏదో ఉన్నదో, ఇన్లెట్కి ఏంటంటే ఇక మేము ఇవన్నీ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చేసి ఇక తర్వాత ఇక పిట్ తోడడం చేయడం అంత అయిపోయింది. పిట్ అయిపోయింది. తర్వాత టీబీఎం కూడా పార్ట్స్ వచ్చేసినాయి. టీబీఎం కూడా మొత్తం దాన్ని ఎరెక్షన్ చేసిండ్రు. దాన్ని పోర్టల్ అంటే ఎంట్రీ ఉంది కదా, ఎంట్రీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇక మనం డ్రిల్లింగ్ స్టార్ట్ చేసుకున్నాం అనే టైంలో 2009 గవర్నమెంట్ మారిపోవచ్చు. అప్పుడు గవర్నమెంట్ కాదు, ఫ్లడ్స్ వచ్చినాయి అక్టోబర్ 3. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయింది కదా. ఆ ఫ్లడ్స్ ఎంత వచ్చినాయి అంటే డిజైన్ డిశ్చార్జ్ కంటే ఎక్కువ వచ్చినాయి అన్నారు. అంటే శ్రీశైలం నుంచి అసలు 19 lakh క్యూసెక్సే డిజైన్ చేశారు. 22 వచ్చిందంటారు, ఒకటి 26 వచ్చిందంటారు. అసలు మీద నుంచే ఓవర్ ట్యాప్ అవుతుంది అన్నట్టుగా ఉండే త్వరగా గేట్లు తెరవక అక్కడ ఆయన ఏదో నంద్యాల ఎంపీ చెప్పిన ప్రకారంగా మేము చెప్పినంత వరకు గేట్లు తెరవద్దని ఒక ప్రచారము. అక్కడ సిఈ బషీర్ ఆయన కూడా ఏది రాయలసీమ ఆయన ఉండే, ఆయన చెప్పినట్టుగా నేను చెప్పిన దానికి గేటు తెరవద్దని. అసలు లాస్ట్కి ఏంటంటే ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంజనీర్లు ఎంత చెప్పినా ఇది తెలుసు. ఫైనల్గా వాళ్ళు మేమే వస్తున్నామని చెప్తే మేము సస్పెండ్ చేస్తామని చెప్తే అప్పుడు గేట్లు తెరిచిండ్రు. అప్పుడు ఎందుకంటే వాడు పొలిటికల్గా వాడు చెప్పిండు మాకు ఇప్పుడే తెరవకని. అప్పుడు కర్నూలు మునిగింది వాళ్ళ యొక్క అత్యాశకు. దాని తర్వాత ఇక్కడ కూడా ఏమైపోయిందంటే ఈయన మనకు అక్కడ మన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ ఉన్నది, అండర్ గ్రౌండ్ పవర్ హౌస్. దానికి ఒక ఆడిట్ టన్నల్స్ ఉన్నాయి, అంటే ఎయిర్ రావడానికి పోవడానికి. అది శ్రీశైలం వాటర్ లెవెల్ అంతా వచ్చే వరకు అందులో నుంచి లోపలికి వచ్చే ప్రమాదం ఏర్పడితే దాన్ని క్లోజ్ చేయడానికి అక్కడ వ్యవస్థ లేదు ఇమీడియట్గా. వీళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళు మొత్తం వాళ్ళ మెన్ను మెషినరీ అక్కడికి పంపించి దాన్ని కాపాడినరండి. ఆ విధంగా జయప్రకాష్ని మనం అప్రిషియేట్ చేయాలి. దే హ్యావ్ సేవ్డ్ అవర్ పవర్ స్టేషన్. కానీ వాళ్ళు ప్రొటెక్షన్గా ఏదైతే పెట్టుకున్నారో ఆ పిట్టుకు కొంతనే 1 మీటరు మందం కాంక్రీట్ పెట్టుకున్నారు. ఇంకో 2 మీటర్లు కాంక్రీట్ పెట్టేసుకున్నట్టయితే ఓవర్ ట్యాప్ కాకపోతుండే. కానీ ఈలోగా అక్కడ ఓవర్ ట్యాప్ అయిపోయి మొత్తం వాళ్ళ పిట్టు మొత్తం నిండి టీవీఎం అంతా కాపాడగలిగారు. కానీ వాళ్ళది పోయింది. పోయిన తర్వాత వాళ్ళు దాన్ని మొత్తం నిండిపోయింది పిట్టు. ఇక వర్క్ స్టార్ట్ అవుతుందంటే పిట్టు మునిగింది. దురదృష్టం. ఇక వాళ్ళు అప్పటికే కొంత ఆర్థికంగా ఆ కంపెనీ కొంచెం డోల్డ్రమ్స్లో ఉన్నది. ఇమీడియట్గా పైసలు పెట్టలేకపోయాను. కానీ అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకు ఒక 100-200 కోట్ల అడ్వాన్సులు ఇచ్చి 2009లో అక్టోబర్లో జరిగితే
కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు ఆ అడ్వాన్స్లతోని మళ్ళీ మొత్తం డీవాటరింగ్ చేసి దానికి రిపేరు రీప్లేస్లు అన్నీ చేసి మళ్ళీ ఒక 2011 జూన్లో స్టార్ట్ చేశారు. ఇది ఈ ఇన్లెట్ నుంచి 2011 జూన్లో అయింది. జూన్ 22కి ఏదో అయింది. అక్కడి నుంచి తెలంగాణ వచ్చేంత వరకు అక్కడి నుంచి ఒక 9-10 కిలోమీటర్ల దాకా అయింది. అక్కడి నుంచి కూడా అటువైపు నుంచి అంటే 11 నుంచి అంటే దాదాపు ఒక 3 సంవత్సరాల్లో అంతే కదా. 3 సంవత్సరాలలో వాళ్ళు బాగానే ఒక 10 కిలోమీటర్లు అందాజ ఓ 10 కిలోమీటర్స్ నుంచి ఇప్పటికే 13 కిలోమీటర్ 14 కిలోమీటర్ ఇది 14 అయింది, అది ఒక 10 అయింది. ఎంత అయింది? 23-24 కిలోమీటర్లు సగం అయింది అయింది. తెలంగాణ వచ్చే వరకే అయింది. అదే వాళ్ళది పీరియడ్. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళది పరిస్థితి ఇంకా ఆగమైపోయింది. కంపెనీ వాళ్ళు ఎవరైతే దాన్ని కాంట్రాక్టర్ చేస్తున్నారు, జయప్రకాష్ అసోసియేట్స్, ఇక వాళ్ళన్నీ సీజ్ అయిపోయినాయి. ఎక్కడికక్కడ ప్రాపర్టీ సీజు, బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వలేని పరిస్థితి. ఇక వాళ్ళు దాని తర్వాత కంపెనీసే 12 ఈ మన బ్యాంక్స్ ఉన్నాయి కదా, అవే కన్సోర్టియంగా ఏర్పడి ఒక్కొక్క వర్క్ను ఒక్కొక్క బ్యాంకు తీసుకున్నది. ఈ బ్యాంకు నాకు తెలిసిన సమాచారం ఏదో ఐసిఐసి బ్యాంకు ఢిల్లీ వాళ్ళు కింద ఉంటుంది. ఏ బిల్లు వచ్చినా వాళ్ళకి పోతుంది. మళ్ళీ వీళ్ళు రిక్విజిషన్ రాసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి చెక్ ఇస్తారు అన్నట్టు వీళ్ళకు, మళ్ళీ వీళ్ళ ఖర్చులకు. 50 కోట్ల వర్క్ బిల్లు వచ్చింది అనుకో, వీళ్ళ రిక్విజిషన్ 40కి వచ్చింది అనుకో, 40 ఇస్తాడు, ఆ 10 పట్టేసుకుంటాడు, జమ చేసుకుంటాడు. ఇక వానికి అప్పులకు జమ చేసుకుంటాడు. ఇక అదే చేయగలుగుతాడు వాడు, అంతకంటే ఇంకేం చేయగలుగుతాడు. అయితే ఆ విధంగా నడుస్తున్నది పని. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఏడికి వచ్చిందంటే ఒకసారి బేరింగ్ పోయింది అవుట్లెట్లో. బేరింగ్ పోయి 2 సంవత్సరాలు పనే లేదు. అంటే 25 కోట్లు ఉంటుంది అంతే ఒక బేరింగ్. ఆ బోరింగ్ మిషన్ వాడే ఏమో ఇక అంటారు, అది కూడా మరి ఎక్కువనే వీళ్ళు 50 అంటారు, ఏదో అంటారు. 50 ఏంది నీ లెవెల్ ఉన్నవానికి ఏంది అసలు? తెచ్చుకోవాలి కదా, ఒకటి పెట్టుకోవాలి కదా. ఇంకోటి అయితే స్టాక్ పెట్టుకుంటాడుగా, మళ్ళీ తేవాలంటే మళ్ళీ అదైతే అందులో ఇప్పుడు ఒక 10 ఏళ్ళు అయింది. అప్పటికి 10 ఏళ్ళ తర్వాత బేరింగ్ పోతే అసలు ఆ టెక్నాలజీ అబ్సల్యూట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు స్పెషల్గా నీ గురించి ఓ డ్రాయింగ్ పంపిస్తే ఆ డ్రాయింగ్ ప్రకారంగా వాడు మ్యానుఫ్యాక్చర్ చేయాలి. నీకు రెడీమేడ్ స్పేర్ పార్ట్స్ లేవు ఇప్పుడు. నీది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం టెక్నాలజీ ఇది. కాబట్టి రావాలంటే లేదు. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చిన గవర్నమెంట్ కూడా వీళ్ళకు మళ్ళా కొన్ని పైసలు అడ్వాన్స్ ఇవ్వాల్సి వచ్చింది. వీళ్ళు కూడా ఇచ్చిర్రు. ఇస్తే మొత్తం తీసుకోలేని పరిస్థితులు ఉన్నాడు. ఎందుకంటే అంతమంది బ్యాంక్ గ్యారెంటీస్ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు 100 కోట్లు నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు, కావాలి 100 కోట్ల మందమన్నా నువ్వు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి కదా గవర్నమెంట్కు. మనం బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికి లేదు. లేనప్పుడు మరి నాకు బేరింగ్ పోయింది, అది పోయింది, నాకు అడ్వాన్స్ కావాలి, అది ఇది అన్నట్టు ఇస్తాం రా భయ్. కానీ మరి బ్యాంక్ గ్యారెంటీస్ అయ్యి బ్యాంక్ గ్యారెంటీస్ ఇచ్చిన వరకే మనం ఇవ్వగలిగినాం అన్నట్టు. కొన్ని ఇక్కడ కూడా ఇచ్చిండ్రు, ఒకసారి 100 కోట్లు ఇచ్చారు, ఒకసారి 50 కోట్లు ఇచ్చిండ్రు. అట్లా నేను చెప్తున్నా కదా, వాడు అంత పెద్ద కాంట్రాక్టర్, వాడు సర్దార్ సరోవర్ కట్టినటువంటి కాంట్రాక్టరు. నేషనల్ లెవెల్లో ఈరోజు ప్రైవేటు రంగంలో హైడ్రో పవర్లో ఈజ్ ద టాప్ మ్యాన్. హైడ్రో పవర్లో వాడే టాప్. తర్వాత వానికి మొత్తం భారతదేశంలో ఉన్న టాప్ 10 సిమెంట్ ఫ్యాక్టరీస్ అంటే అందులో 5 వీనివే వెళ్తాయి. జేపీ మన దగ్గర కూడా జగ్గేపేటలో జేపీ సిమెంట్ కట్టిండు, అమ్మేసిండు వాడు. అమ్మాల్సి వచ్చింది అన్ని వాడు అప్పులు అది తీరడానికి. దాని తర్వాత వానికి 5 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, 5. మరి అంత పెద్ద కంపెనీ ముషర్రఫ్ అండ్ అటల్ బిహారీ వాజ్పేయి ఆగ్రాలో ఈయన హోటల్లో చర్చలు జరిపారు అప్పుడు, ఆగ్రా ముషర్రఫ్ వచ్చినప్పుడు. మరి అటువంటి వాడు చేయడం అనుకుంటామా? మొత్తం లాస్ట్కి వచ్చే వరకు ఒక బేరింగ్ గురించి అని 2 ఏళ్ళు ఆపి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి అది కొన్ని నెలలు నడిచింది, మళ్ళీ అది తప్పంది. 2023 నుంచి ఈ రోజు వరకు కూడా బేరింగ్ ఇంతవరకు వస్తుందంటే ఇంతవరకు రాలేదు.
ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా వాళ్ళకు కావాల్సినటువంటి బిల్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఇచ్చేసింది. దాని తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది, వీళ్ళు ఇచ్చింది. అందరు ఎవ్వరు కూడా ఎక్కడండి ఇంకా అది ఇచ్చి ఇంకా అడ్వాన్స్ ఇంకా ఇస్తుంటే ఒక్కొక్క గవర్నమెంట్ వీన్ని ఇప్పుడు వీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నంటే ఏమి ఇవ్వకపోవు గవర్నమెంట్. వీని తీస్తే ఇంకొని పెడితే ఇంకా 5 ఖర్చు అయ్యేటట్టుంది. ఇది చేయకపోతే పూర్తి చేద్దాం. ఇప్పుడు చేయకుండా అట్లనే ఉంటే ప్రజలు ఊకోరు. ఇంకా అందరు ఏదో అంటారు గవర్నమెంట్ దీన్ని చేస్తలేదని. వానికి ఇష్టం లేకున్నా కొన్ని ఒక్కోసారి ఇష్టం చూసిన కొన్ని పనులు అవుతాయి. ఇక పొన్నీర వానికి వదిలేసేవాడిని, ఇక వాడిని వదిలించుకుందామని కూడా కొన్ని చేస్తారు. వాళ్ళు వదిలించుకుందామని పైసలు ఇచ్చినాయి ఘటనలు ఉన్నాయి ప్రభుత్వాలు. అంటే ఇష్టంగా కాదు, అయిష్టంగా కోపంగా కూడా మాట్లాడిండ్రు. అయితే గత ప్రభుత్వం ఒకటి విశేషం చెప్తా, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఒకసారి ఇన్లెట్ వైపు వీడు 2-3 కోట్ల బిల్లులు ఏముంటే కరెంట్ బిల్లులు కట్టాలి కదా, కట్టక అది కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది వీళ్ళకి? ఆ డ్రిల్లింగ్ చేయాలంటే కరెంట్ బిల్లే కదా, కరెంటే కదా వాళ్ళకి పెద్ద 5 మెగావాట్స్ అవసరం పడుతుంది వీళ్ళకి. డ్రిల్లింగ్ చేయాలన్నా మళ్ళీ వచ్చిన ఊట కూడా మళ్ళీ ఎత్తిపోయాలన్నా ఏదైనా కూడా అన్నిటికీ లైట్లకు వాటికి వీటికి అన్నిటికీ ఇటువైపు ఇన్నర్ వైపు అవుటర్ వైపు. అయితే ఇన్నర్ వైపు వాడు కట్ చేసేసిండు. కట్ చేయగానే వీడేం చేసిండు, వీళ్ళ దగ్గర జనరేటర్లే ఉన్నాయి, జనరేటర్ పెడుతురు ఆ డీవాటరింగ్ వరకు చేసిండు. అట్లా 2 సంవత్సరాలు చేసిండు. అసలు వాడు మనం కూడా అటు కాన్సన్ట్రేట్ చేస్తలేమన్నట్టు. ఎవరు అరే వాడు ఎందుకు చేస్తలేడు ఏం కథ అడుగుతున్నారు, చేస్తున్నారు. ఇక వాడు నేను ఇక వస్తున్నా సార్, ఆర్డర్ ఇచ్చిన సార్. అరే ఆర్డర్ కాదురా వే, నువ్వు ఆ బిల్లు ఎందుకు కడతలేవు, అసలు కరెంట్ బిల్లు కట్టు, అడ్వాన్స్ ఇవ్వమంటాడు. పోతే అడ్వాన్స్, కరెంట్ బిల్లుకు అడ్వాన్స్, అన్నిటికీ అడ్వాన్స్. లేకుంటే మాకు బిల్లులలో కట్ చేసుకునేటట్టుగా మీరు ఏమైనా ఏర్పాటు చేసుకోండి అంటాడు. ఇక ఇట్లా అయిపోయింది. లాస్ట్కు మేము ఇక కేసీఆర్ గారి దగ్గర కానీ లేకుంటే మన జగదీష్ రెడ్డి దగ్గర అన్నాం, ఇట్లా కాదుగా వాడిని ఏదో ఒకటి, ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. వాడే బిల్లు కట్టి వాడే పని చేయాలంటే కాదుగా, వాడు పని చేసిన దాంట్లో మనమే కట్ చేసి చేద్దాం. వాళ్ళు ప్రతిసారి వచ్చేసి ఎట్లా అంటే కట్ కాగానే మీ సార్ కట్ అయిపోయిందని ఫోన్ వాడు కొడతాడు, కట్ అయిపోయిందని సీఎం నాకు ఫోన్ కొడతాడు. మేము రిటైర్డ్ ఇంజనీర్లం, మేము ఇక మినిస్టర్ల చుట్టూ తిరిగి లేకుంటే సుఖేందర్ రెడ్డి దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి మా లెవెల్లో అయితే మేము చూసి రఘుమారెడ్డి చైర్మన్ ఆయనను పట్టుకొని బతిలాడి చెయ్యండి, లేకుంటే అవి మునుగుతాయట, మేము దీనికి చూసుకుంటే 250 కోట్ల టీబీఎం మునుగుతుంది, త్వరగా ఇవ్వండి చేయండి అంటే వాళ్ళు కూడా అరే ఎంతండి మొత్తం మాకు రాష్ట్రంలో ఈయనంత అది ఉన్నది, ఎవరు ఇన్ని పేమెంట్లు ఉన్నాక కూడా మీరు బిల్లు అనేది మళ్ళీ రిజంప్షన్ అంటే ఎట్లా అది ఇదని ఆయన బాధలు ఆయన చెప్పుకొచ్చిండు. మేము మా బాధలు చెప్పుకొని పోతే ఆయన మా బాధలు చెప్పండి ప్రభుత్వానికి అని ఆయన చెప్పేది అన్నట్టు. మాకు ఇంత ఉన్నది, వాడు అప్పు అంత ఉన్నాడు, వాడు ఎట్లే అని. అయినా మేము చేసి ఏదో చేస్తున్నాం, ఇప్పటిదాకా నడిపినాం. అయితే ఎప్పుడైతే ఇది వచ్చిందో ప్రస్తావన, జగదీష్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని క్యాబినెట్లో పెట్టి ఒప్పించిండండి వీని దగ్గర కట్ చేయొద్దని. ఇంతవరకు జరిగింది ఎప్పుడైనా? అంటే ఆ ప్రాజెక్ట్ అయిపోవాలి, అది ఇది ఆగొద్దు అన్నట్టుగా ఏదో ఇష్టపూర్వకంగా కాదు, ఇక ఏదో రవై ఇక వీని ఇట్లనే ఇక వీడికి ఊవంటే వస్తున్నారు కదా, కట్ అయిపోయింది చేయండి చెప్పండి అని. క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇక అప్పటి నుంచి కట్ చేయడం బంద్ అయిపోయింది. కరెంట్ కట్ చేయండి, ఏమైనా బిల్లు ఉంటే మొత్తం టోటల్ బిల్లులలో డిటెక్ట్ చేసుకొని చేస్తున్నాం. డిటెక్ట్ ఎప్పుడో ఒకసారి చేస్తే మళ్ళీ రెగ్యులర్గా చేస్తుంటే ఈసారి ఖర్చులు ఉన్నాయి సార్ చేయకండి సార్ అని మొదలు బతలాడుకుని ఉంటే ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా 100 కోట్ల దాకా ఉన్నాయట బాకీలు. ఏమంటావు చెప్పి ఇక వాడిని ఇంకే ఎట్లా ఆదుకోమంటావు? ఇక ఏ ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వం వాళ్ళ శాశక్తులు ఆదుకున్నారండి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టాప్ ప్రియారిటీలో పెట్టిండ్రు, ఏ ప్రభుత్వం పెట్టలేదు. ప్రియారిటీ అంటే ఏదో ఖతం చేద్దామని. ఇప్పుడు ఎందుకంటే నల్గొండ జిల్లాకి ఇరిగేషన్ మంత్రి ఉండడం అదొకటి, ఇంకొక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కాబట్టి మేము వాళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు మేము వస్తే చేస్తామని టాప్ ప్రియారిటీలో పెట్టిండ్రు. వాళ్ళకి కావాల్సినటువంటి బిల్స్ క్లియర్ చేసిండ్రు. తర్వాత దానికి రివైజ్ ఎస్టిమేట్ ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నది అది కూడా క్లియర్ చేసిండ్రు. ఇదే కాదు, అమెరికాకు వచ్చినప్పుడు ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సిఈ గారు నన్ను కూడా రమ్మని నేను పోలేదు, నేను అప్పుడు అక్కడే ఉంటే పోయి ఆ రాబిన్స్ కంపెనీకి పోయి మీరు ఇంకా
ఈ బేరింగ్ ఇంకా ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు త్వరగా పంపుతలేరు అని చెప్పేసి అడిగిండ్రు. జూలైలో పోయి అడిగొచ్చారు. అడిగొస్తే వాళ్ళు మేము పంపిస్తున్నాం సార్, త్వరగానే చేస్తున్నాం సార్. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోరు, మాకు ఇచ్చే పైసలు వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి బొచ్చడంత బాకీ ఉన్నదట. ఇక వాళ్ళు వీళ్ళతో చెప్పుకోలేదు, కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా వాళ్ళకు కూడా 70-80 ఎక్కువనే ఉన్నది, ఇంకా కోట్లు 100 కోట్ల దానికి ఇచ్చేదే ఉంది వాళ్ళకు. సో స్టార్ట్ చేసిర్రు మరి మొత్తానికి అది ఇంతవరకు ఆ బేరింగ్ అది రాలేదు. ఇక్కడ ఇక 2000 మొన్న అయిపోయిన తర్వాత 13.95 తర్వాత 13 కిలోమీటర్స్ 950-935 దగ్గరనో వీళ్ళకు 2019లోనే ఈ షియర్ జోన్ టచ్ అయింది. షియర్ జోన్ అంటే ఒక లూజ్ పాకెట్. ఓకే, ఇప్పుడు రాక్ స్టార్ట్ కదా, ఇదంతా రాక్, ఇట్లా మనం ఇలా డ్రిల్ చేస్తున్నాం. డ్రిల్ చేస్తుంటే మళ్ళా ఇట్లనే ఇంకో ఇక్కడిని రెండింటి మధ్యలో ఒక మెత్తడిది పొర, అందులో నుంచి వాటర్ లీక్ అవుతుంటది, అది అవుతుంటది. అందులో అది 8 మీటర్ల విడ్త్తో వచ్చిందని మనకు చెప్పిండ్రు. మనకి దాని తర్వాత తెలిసింది 2000 తర్వాత డ్రిల్లింగ్ చేస్తుంటే తెలిసింది వీళ్ళకి 2000 అంటే 8 మీటర్లది అది ఉన్నది విడ్త్ అని. అయితే ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి కదా. సీపేజ్ కూడా 8000 లీటర్లు నిమిషానికి వస్తున్నదని చెప్పిండ్రు. 8000 లీటర్లు వస్తున్నప్పుడు మరి దాన్ని అరికట్టాలి కదా, అరికట్టింది ఎట్లా పోతారు? దీన్ని షియర్ జోన్ వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే హిమాలయాలలో వీళ్ళు ఎన్నో టన్నలు చేసిన వాళ్ళు వీళ్ళు మామూలు. అదే కాదు, జమ్మూ కాశ్మీర్లో ఒకటి బగ్లియార్ అని ఏదో ఒకటి ఉన్నది, నది మీద కట్టిండ్రు ఒకటి టన్నల్, పెద్ద టన్నల్, డ్యామ్ కట్టిండ్రు టన్నల్ అక్కడ. అంటే ఇక వీళ్ళ మధ్యలో భయపడుకుంటూ ఏది నక్సలైట్ కాదు, టెర్రరిస్టుల భయం ఉన్నా కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేశారు. అక్కడ కూడా కొంత లెంత్లో TVMతోనే చేయాల్సి వచ్చింది వీళ్ళు ఎక్కడో. ఆ విధంగా అన్ని చేసుకొని వచ్చిన అనుభవాలు ఉన్నాయి వీళ్ళకు. అరే మరి పార్వతీ హిమాచల్ ప్రదేశ్లో 27 కిలోమీటర్ల ఒక టన్నల్ దోవిండ్రు వీళ్ళు. అంటే అందులో 6 కిలోమీటర్లు TBM ఉన్నది, మిగతాది మా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి వీళ్ళకు. అందులో హిమాలయాలు మనకంటే చాలా దాన్ని ఏమంటారు లేటెస్ట్ మౌంటైన్స్ అన్నమాట అవి. ఏజ్లో యంగ్, మనకంటే చాలా యంగ్ మౌంటైన్స్. మనది డక్కన్ చాలా స్ట్రాంగ్ గ్రానైట్ దొరుకుతుంది, మీకు అక్కడ హిమాలయాల్లో అట్లా ఉండదు, మెత్తగా ఉంటుంది. అటువంటి దగ్గర ప్రతి కిలోమీటర్లో ఇటువంటి షియర్ జోన్లు వస్తుంటాయి వాళ్ళకు. అటువంటివి ఎన్నో చేసినటువంటి సంస్థ కదా, ఇది కూడా చేసేస్తారు అనుకుంటే అదేమో కూర్చున్నాడు. 2019 నుంచి మొన్న జరిగిన 2025 ఫిబ్రవరి 13 వరకు డ్రిల్లింగే కాలేదు. ఓకే, అంటే 19లో ఏదైతే జరిగిందో అప్పటి నుంచి 2025 వరకు నో డ్రిల్లింగ్. అంటే వీళ్ళు వచ్చిన వాటర్ ఎత్తిపోసుకోవడం తప్ప ఏం చేయలేము. ఈ ఒక సంవత్సరం కాలంగా దీనికి మన డ్రిల్లింగ్ రౌటింగ్ చేసిండ్రు. మొన్న స్టార్ట్ చేసిండ్రు. చేయండి అంటే ఇక చేసిండ్రు. సిమెంట్ లేదని, అది లేని, ఇది లేదని ఇక వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళే అమ్ముకున్నారు, లేవు. ఇక మొత్తం మీద చేసిండ్రు. మనకు తెలిసిన సమాచారం ఒకరోజు నవంబర్ అంతకంటే ముందు, సార్ రేపటి నుంచి డ్రిల్లింగ్ అవుతుంది సార్ అన్నాడు. అనగానే నేను హార్టీ కంగ్రాచులేషన్స్, మొత్తం మీద రెజ్యూమ్ అవుతుంది, అసలు ఇన్లెట్ డ్రిల్లింగ్ మేము అసలు ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం అన్నట్టు అయిపోయింది అది. కాబట్టి త్వరగా చెయ్యండి కంగ్రాచులేషన్ పెట్టిన. తెల్లారే కాలేదు, అది కాలేదు. ఆ షియర్ జోన్లో ఏదో వచ్చింది, టచ్ అయింది, కథం అయిపోయింది మాది. ఇక కానేలేదు తర్వాత. ఇక సో ఇప్పుడు ఇది మొన్న అయినప్పుడు కూడా ఎమ్మడే పెట్టలే నేను. ఇక మా డ్రిల్లింగ్ స్టార్ట్ అయిందని అందులో పెట్టిండ్రు. వారం రోజుల తర్వాత చూసినాక చెప్దాంలే అనుకున్నాను. 4-5 రోజులు కాకనే ఇది అయింది. ఇది సో స్టార్ట్ అయినాక 4 రోజులకే 14-15 నాడు స్టార్ట్ అయింది బాబు. 21 వరకు నడిచింది. 1 వీక్ అనుకో. 1 వీక్లో ఒక రోజు నడవలే. అంటే ఆ రోజు డ్రిల్లింగ్ ఎందుకు కాలేదు, నేను DPR ఇప్పుడు ఇది రోజు దాదాపు మనకు మషిన్ మనకు అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఒక్క మషిన్ ఒక్క నెలలో 1/2 కిలోమీటర్ చేస్తుందని. 500 మీటర్లు ఇన్ 30 days. 30 అంటే హాలిడేస్ తీసేస్తే 25 డేస్లో 500 మీటర్స్ అంటే డైలీ 20 మీటర్స్.
అవుతుంది. ఒక నెలకు 2 వైపుల నుంచి నడిస్తే ఒక నెల, ఒక కిలోమీటర్, 44 కిలోమీటర్లు 44 నెలలు పోనీ. అందుకని 5 ఏండ్లు ఇచ్చినాం, 5 ఏండ్లు వేసుకున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళది మెక్సిమం 2 వైపులో చూస్తే ఏనాడు కూడా 1/2 కిలోమీటర్ కూడా కాలేదు. 2 వైపుల నుంచి మెక్సిమం చేసినా కూడా పర్ మంత్లో 470 ఎంతో అయింది. అయితే మొన్న జరిగిన రేట్ ఎట్లుందంటే 1 మీటరు ఒక రోజు, 2 మీటర్లు ఒక రోజు, 3, 4 మెక్సిమం ఏదో అయినట్టుంది ఈ 5 రోజులు 6 రోజులల్లో. ఇప్పుడు ఇది ఒకటి సార్, ఇంకా మొన్న ఎంత ఫిబ్రవరిలో స్టార్ట్ చేసారో మళ్ళీ డ్రిల్లింగ్ చేయడము. అవును, కొత్తగా ఎంతదో మీరు అదే 18 మీటర్లు దొవ్వి. 18 మీటర్లు దొవ్వరు అంతే. 18 మీటర్ తర్వాత కూలిపోయింది. ఇప్పుడు 18 మీటర్లు దొవ్వి ముందు ఉన్నది అది ఉంటే అది ఈ 8 మీటర్ల షేర్ జోన్ దాటుకుంటూ పోయింది కదా. షేర్ జోన్ దాటింది ఎట్లా అవతలికి పోతాం ఇక. షేర్ జోన్ దాటుకుంటా మళ్ళీ దీనికి లైనింగ్ అవి వేశారు మొత్తం. దానికి కాంక్రీట్ ఉంటాయి కదా, మొత్తం 7 పీసులు ఉంటాయి దానికి రౌండ్గా. అవి అన్నీ కూడా ఫిక్స్ చేసేసిండ్రు. అంటే ఎప్పటికప్పుడు దాన్ని ముందుకు పోయిన తర్వాత ఆటోమేటిక్ ఇళ్ళనే ఉంటాయి, అది ఆటోమేటిక్గా వస్తుంది, అది ఫిక్స్ చేసుకుంటుంది అన్నట్టు. అవి ఫిక్స్ అయిపోయినాయి అన్ని. 8 మీటర్ల కాంక్రీట్ ఏది మన ఈ షియర్ జోన్ కూడా మనకు సెగ్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు ఈ 18 మీటర్ల పొడుగు తోలింది కదా ఇప్పుడు డ్రిల్లింగ్, అందులో 8 మీటర్లు ఇదే ఉంది. 8 మీటర్లు అంటే ఎక్కడ స్టార్టింగ్ 8 మీటర్లు ఉందా, అవతల 8 మీటర్లు ఉందా? ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసిన కాడ వాళ్ళు షియర్ జోన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసారు కదా, అందుకనే ఆగింది కదా. 19లో టచ్ అయిన షియర్ జోను దాన్ని ఇప్పుడు మొన్న కంప్లీట్ చేసిర్రు. కంప్లీట్ చేసి ముందుకు పోయినరు. ముందుకు పాయింట్ సార్ ఇక్కడ ఒకటి, ఇప్పుడు షియర్ జోన్ ఆడ ఉందని మనకు జమానానే తెలుసు. అవును, తెలిసినప్పుడు ఇది మనం డ్రిల్ చేసుకుంటూ పోతుంటే రేపు అది మెత్తటి పొర కాబట్టి కూలేటువంటి అవకాశం ఉంటుందని వీళ్ళకి ముందు నిపుణులు కానీ వచ్చింది కదా, వాళ్ళందరూ కూడా ఎందుకు హెచ్చరించలేకపోయారా? హెచ్చరించినా వీళ్ళు తీసుకోలేదా చర్యలు? అయితే వాళ్ళు హెచ్చరించిన తర్వాతనే, వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతనే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని కూడా తీసుకొచ్చి పెట్టుకొని వాళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారంగా డ్రిల్లింగ్ రౌటింగ్ చేసిండ్రు. ఏడాది నుంచి అదే చేస్తున్నారు, 1 ఇయర్ నుంచి. ఆ ఏరియాలో దాదాపు నాకేదో 3,000 అన్నారు కానీ అది 300 టన్నుల సిమెంటు అందులో పోయింది. 300 టన్స్. అంటే ఏం చేస్తారు దాన్ని? అందులోకి డ్రిల్ చేసేసి అందులో గ్రౌట్ చేస్తారు. ఇక అందులోకి పెట్టేస్తారు. అందులోకి పోయి గ్రౌటింగ్ పోతా ఉంటుంది, అది గ్రౌట్ చేస్తా ఉంటుంది. మెత్తటి పొర ఉన్న దగ్గర సిమెంట్ ను పెట్టేసి అది మళ్ళీ కింద సిమెంట్ గ్రౌటింగ్ అది హార్డ్ కావడానికి ఆ ఏరియా అంతా ఇంచు చేసిర్రు అన్నట్టు. 8 మీటర్లు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు మొత్తం చేసిండ్రు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఏం టెస్ట్ చేసిండ్రో ఏమో జిఎస్ఐ వాళ్ళు వచ్చేసి నౌ యూ కెన్ గో అహెడ్ అని ఏదో అన్నారని అంటే వీళ్ళు స్టార్ట్ చేసారు డ్రిల్లింగ్ ఐటమ్. స్టార్ట్ చేసి ఇక వెళ్ళిపోయి నడుస్తున్న దశలో దీన్ని దాటి కూడా ఇంకా 10 మీటర్లు పోయారు కదా షియర్ జోన్ దాటి. అదే కదా, ఇంకా అటు ఇటు ఉన్నా. ఇప్పుడు మంచి స్టార్టర్నే ఉన్నది బండి మటుకు ఇప్పుడు అంతవరకు. ముందున్నటువంటి టోటల్గా టీబీఎం యొక్క ఫేస్ ఏదైతుందో నవ్ ఇట్ ఈజ్ ఇన్ హార్డ్ స్టార్టర్. పక్కా అంటే మంచి జోన్లో ఉన్నది అంతవరకు. దాన్ని ఎన్నుకున్నటువంటి యాక్సెసరీస్ ఇవన్నీ పెట్టుకునేదంతా ఇండ్లు ఉన్నది. ఇక ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కూలింది ఎక్కడంటే 18 మీటర్స్ పోయింది కదా, అందులో 8 మీటర్స్ అందులో షియర్ జోన్. షియర్ జోను 0 నుంచి 8 అనుకో. 8 తర్వాత 10 మీటర్స్ వీళ్ళు ఫర్దర్ పోయిండ్రు. పోతే ఎగ్జాక్ట్లీ ఆ 0 to 3 ఆ ఒక సెగ్మెంట్ 1.5 మీటర్ ఉంటుంది విడుతు. ఏది లైనింగ్ది రౌండ్గా పెట్టాలి. 7 పార్ట్స్గా ఉంటుంది అది. దాన్ని అందులో పెట్టుకుంటారు. ఏ షేప్కు దాని షేప్ రౌండ్గా రావాలి కదా, ఆ షేప్ ప్రకారంగా ఫిక్స్ చేసేస్తారు అన్నట్టు. ఫిక్స్ చేసేస్తే ఇక లైనింగ్ అయిపోయింది.
ఒకసారి బండి ఏమో 10 మీటర్స్ డయాతో డ్రిల్ చేస్తే వెనక నుంచి ఇది 40 సెంటీమీటర్ విడ్తో ఉంటుంది లైనింగ్. ఇటు 40 అంటే రౌండ్ అంటే అటు పోసే వరకు అది 0.8 పోతుంది కదా, 9.2 ఉంటుంది లైన్. అది వెనకకి రాలేదు ఇక రాలేదు ఇక. అందుకే అంటారు వీళ్ళు, అంటే ఇది ముందుకు పోయేదే కానీ మళ్ళీ వెనకకి వచ్చేది ఉండదు, దీన్ని అందులోనే డిస్పాటిల్ చేయాలి. అది ఓన్లీ దాని ఎమ్మడున్న తోక వస్తుంది కానీ అసలు రాదు ఇక, అసలు మిషన్ రాదు. అయితే అది చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు అది ఒక్కొక్కటి 1.5 మీటర్ ఉంటుంది కదా, ఆ 2 సెగ్మెంట్లు పోయినాయని మనకు ప్రథమంగా 22వ తారీఖు 3 మీటర్ల మేర 3 మీటర్ల మేర కుంగిందని, అంటే కూలిపోయింది. దాని ద్వారా మట్టి తర్వాత బురద. 3 మీటర్లు అంటే ఇప్పుడు మీకు మాకు డిస్టెన్స్ ఆల్మోస్ట్ అంతే 2.5-3 మీటర్లే ఉంటుంది అంతే. ఒక్కొక్కటి కూలింది కదా మరి, మొదలు కూలింది అంతా. ఆ కూలం కాగానే దాని మీద నుంచి ఏవైతే రాళ్ళు గీళ్ళు వచ్చినాయి కదా, అంటే మీద ఏంటంటే ఇన్ని ఏండ్ల నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి, అదో మీద కొండ కదా ఉన్నది, అందులో రాళ్ళు గిళ్ళు ఉంటాయి కదా పెద్దవి, దాన్ని ఆనుకొని ఉన్నటువంటి మట్టి గిట్లంతా వచ్చింది అనుకో, వస్తా ఉంటే రాళ్ళు ఫ్రీ అయినాయి అనుకో, అవి కూడా వచ్చేస్తాయి. ఆ రాళ్ళు 3 టన్నులు 4 టన్నులు ఉందట కొన్ని, అవి వచ్చేసి దేని మీద పడుతుంది, ఆ సిమెంట్ ఏదైతే మనం సెగ్మెంట్ పెట్టినాం కదా దాని మీద పడే వరకు అది క్రష్ అయిపోతుంది. క్రష్ అయిపోయి దాని తర్వాత వచ్చేసి అది డైరెక్ట్గా మన కింద ఉన్న టీబీఎం మీదనే పడుతుంది. అది అట్లా పడ్డది. ఆ పడ్డది ఎక్కడ పడ్డది, 18 మీటర్లు ముందుకు పోయింది కదా, ఆ 0 నుంచి 3 వరకు పోయింది అనుకుందాం. పోతే ఇంకెంత మిగులుతుంది, 15 మీటర్లు. 15 మీటర్లు 8 మీటర్లు అదే ఉంటుంది, మషినే ఉంటుంది. అందులో రౌండ్గా 10 మీటర్, అందులో ఏమి పోయేది ఉండదు, ఏమి ఉండదు. దానికి అటాచ్డ్ ఇవి ఉంటాయి అన్నమాట, ఇంజన్ గిట్ల అన్ని కూడా అన్ని. అయితే ఇంకా అది 8 పోయింది, ఇది 3 పోయింది. ఎంత 11 పోయింది. ఇంకా మిగిలింది ఎంత ఉంది, ఇంకా 7 ఉంటుంది. 7 కూడా అది ఇట్లనే పడదు కదా, ఇంకా స్లోప్గా పడుతుంది కదా. పోతే ఇంకో 3-4 మీటర్లు పోయి ఉంటుంది. పోతే నాకు 3-4 మీటర్ల గ్యాపే ఉంటే ఉండాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లము, ఆ నుంచి పడ్డదిల్లా స్లోప్ ఎట్టుంటది, అటువైపే ఉంటది కదా. అవును, ఎటువైపు అవుతుందో అటువైపే అటువైపు ఉంటది కదా, అటే వస్తుంది మొత్తం ఊట గాని ఇది గాని. అది కొంత అటువైనా ఒక కొంత ఇటు వస్తుంటది కదా, వచ్చింది ఎక్కడ ఆగుతుంది, ఆడొచ్చి పోవడానికి లేదు కదా దానికి. ఇక ఇటంటేనేమో 200-300 మీటర్ల దాకా పోతూనే ఉంటది, నీటికి వచ్చి మిషన్కి ఆగుతుంది కదా, ఆగేమైతుంది లెవెల్ పెరుగుతుంటది. వీళ్ళు మరి 2 మీటర్లు పెరిగితే నాకు తెలిసి అల్ల ఉన్న 8 మంది కూడా పాపం చనిపోయినట్టే ఈ లెక్కన. ఇక వాళ్ళది ఎట్లా పోనీ టీవీఎం ఎక్కి కూర్చున్నారా, ఎంత ఎక్కి కూర్చున్నా నీకు మొత్తం అంత ఆడుకున్నది. ఇక మరి పరిస్థితి, మీరు ఒక ఇంజనీర్ చెప్పండి సార్. ఇప్పుడు అంటే లోపల ఒకవేళ ఇన్ కేసు మీరు అన్నట్టు మిషన్ మీద ఎక్కి కూర్చున్నారు అనుకోండి, వాళ్ళు ఈ 4 days అవుతుంది, వాళ్ళకి ఫుడ్ లేదు, అంటే వాటర్ అంటే వాటర్ లేకుండా పర్లేదు కానీ ఆక్సిజన్ వీళ్ళే 12 కిలోమీటర్ వరకే ఆక్సిజన్ పెట్టుకొని పోతున్నాం అంటే అటువైపు వాళ్ళకి ఎట్లా. పోనీ ఆక్సిజన్ గురించని ఎయిర్ డక్ట్ ఉంటుంది కదా కంటిన్యూగా, ఎయిర్ డక్ట్ కూడా. దీని యొక్క విశిష్టత ఏంటంటే ఈ టన్నెల్ ఇప్పటి వరకు ప్రపంచంలో 15 కిలోమీటర్ల వరకే ఎయిర్ డక్ట్ డిజైన్ చేసి ఉన్నది, 15. ఎందుకంటే ఇంత అవసరం పడలేదు ఎక్కడ. పక్క నుంచి మనకు పక్క నుంచి ఎంట్రన్స్లో ఎన్ని ఉంటాయి, మీద నుంచి షాఫ్ట్లు కొట్టుకోవచ్చు, ఆడిట్ టన్నెల్స్ ఉంటాయి కాబట్టి ఎయిర్ ప్రాబ్లం ఉండదు అంత. కానీ ఇదేంది ఒకటే వైపు నుంచి ఎయిర్ పోవాలి కదా, బ్లో చేయాలి. కాబట్టి ఈ 15 వరకు డిజైన్ చేసినది వీళ్ళు 22 వరకు డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు 44 కదా, ఇటువైపు 22 అటువైపు 22. వాళ్ళు అట్లా చేసుకున్నాడు. అందాక ఎయిర్ డక్ట్ ఉన్నది కానీ ఆ మీద నుంచి పడ్డ రాళ్లతోని అది డ్యామేజ్ అయి ఉంటుంది కదా. డ్యామేజ్ అయి ఉంటే ఇక ఎయిర్ అటువైపు పోదు కదా. కాబట్టి ఇప్పుడు ఎయిర్ ప్రాబ్లం, మెయిన్గా ఎయిర్ ప్రాబ్లం అండి. ఎయిర్ ప్రాబ్లం, స్పేస్ ప్రాబ్లం. ఒక్కటి సార్, ఇప్పుడు ఆ గాలి పోయేది ఉంది కదా, ఏదైతే ఆక్సిజన్ ఎయిర్ పోయేది, దాంట్లో నుంచి మనిషి రివర్స్లో రావచ్చా? అంటే అందులో మనసు వచ్చేంత స్పేస్ ఉంటుందా, చిన్న ఉంటుందా? అది మనిషి వచ్చేంత ఉంటుందా కానీ నేను ఏంటంటే అది వీళ్ళు అందుబాటులో రావాలి కదా. అది ఎక్కడో రాళ్ళు ఎప్పుడైతే పడ్డాయో అది అక్కడనే పడిపోయింది అనుకో, ఇక ఏ నుంచి వస్తుంది. వీళ్ళు ఎక్కడో ఉండిరు, వీళ్ళు దాని దగ్గరకు పోయగలిగినరా లేదా, పోగలుగుతారా లేదా, ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళే కదా ఏమాత్రం ఛాన్స్ ఉన్నా. కానీ ఏదైనా లోపలికి పోయినప్పుడు ఇంకొకటి చెప్పండి, ఎందుకు వీళ్ళకి లైఫ్ జాకెట్ లెక్క. ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా పడవలో పోతుంటే మనకు లైఫ్ జాకెట్స్ ఇస్తారు. అవును. ఇప్పుడు మనం ఏదన్నా సాహసోపేతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే
లైఫ్ జాకెట్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకు అందులో లోపలికి వెళ్ళినప్పుడు ఎలాంటి లైఫ్ జాకెట్లు కానీ లేకపోతే ఆ ప్రమాదం ఎప్పుడైనా ఇట్లా పైనుంచి కూలితే దాని నుంచి బయటపడడానికి కానీ ఏమన్నా అవకాశం ఉండదా? అంటే నేను అనేది ఒక హెల్మెట్ ఒకటి ఉంటుంది, మిగతాది ఏదో జాకెట్ వేసుకుంటారు అంతే మామూలు. కానీ అక్కడ మనకు ఆ ప్రమాదం లేదని తెలిసిన తర్వాతనే డ్రిల్లింగ్ చేయాలి కదా. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోయింది, దీనికి ఇక టోటల్గా మనం అసలు డ్రిల్లింగ్ గ్రౌటింగ్ చేసేసినాము, పర్ఫెక్ట్గా అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాతనే పోవాలి కదా. అంత అప్పటి వరకు పోలేదు కదా, ఏడాది నుంచి అదే చేస్తున్నావు కదా, నువ్వు ముందుకేం పోలేదు కదా డ్రిల్ చేసుకుంటా. మళ్ళీ నువ్వు అది చేయవలసిన పద్ధతిలో చేసినవా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని పెట్టి చేసినావు, వాడు ఇచ్చిన డిజైన్ ప్రకారంగా చేసినాం అంటున్నారు. మరి దానికి ఉన్నాయా లేదా? అందుకని అంటే మీరేమి ఇట్లా అంటున్నారు, కానీ బయట వస్తున్నటువంటి టాకు కొంత ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నది ఏంటంటే ప్రధానంగా ఆ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరి మంత్రుల ప్రెషర్ వల్లనే ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఇంకా కొన్ని రోజులు ఆగాల్సి ఉండేనేమో ఇవంతా కావడానికి, ఇట్లా స్పీడప్ చేయాలి, మీరు తొందరగా చేయాలి. ఎందుకంటే మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, మేము 20 నెలల లోపల మేము ఎస్ఎల్బిసిని పూర్తి చేస్తాము, నీళ్ళు ఇస్తాము ఇందులోకి అని చెప్పారు. సో అక్కడ ఇరిగేషన్ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఛాలెంజింగ్గా తీసుకుని ఇద్దరి ప్రెజర్ వల్లనే వాళ్ళు స్పీడ్ చేసారు, దానివల్ల ఈ ఘటన జరిగింది అనేటువంటి వాదనలు కూడా వినపడతా ఉన్నాయి. దీనికి సరే, ఇప్పుడు పొలిటికల్ నాయకులకు త్వరగా పని కంప్లీట్ చేయాలని ఉంటుంది ఎవరికే కానీ. కానీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏదో మామూలు 5-10 కోట్ల కాంట్రాక్టర్లు కాదు వీళ్ళు ఇంతకుముందు ఆయన సామ్రాజ్యం గురించి చెప్పిన వాళ్ళు ఈ విధంగా పొలిటికల్గా ప్రెషర్కు అయ్యి వాళ్ళ యొక్క దాన్ని ఆ ప్రెషర్కు లొంగి టక్కునని ముందుకు పోయే సంస్థ కాదు ఇది, ఆ లెవెల్ సంస్థ కాదు ఇది. వాళ్ళు చెప్తారు డెఫినెట్గా కాదు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చేసి వీళ్ళు ఇప్పుడు వెంకటరెడ్డి గారు అక్కడికి పోయినప్పుడు కూడా ఇది అడిగిండు, మరి అక్కడ ఇదేంటంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని పెట్టినాం సార్ మేము అని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు. కాబట్టి అంటే వాని మించిన ఎక్స్పర్ట్ లేడుగా, అంత అటువంటి యొక్క డిజైన్ ప్రకారంగా చేసిన వీళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ యొక్క వాదన దాని గురించి కూడా అసలు ఫెయిల్యూర్కు రీజన్లు ఏవైతే ఉన్నాయో ఒక థర్డ్ పార్టీతోని దీని మీద అసలు టోటల్గా ఒక టెక్నికల్ ఆడిట్ కావాలి. అందులో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఉండాలి, నేషనల్ ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ ద రీజన్స్ ఫర్ యాక్చువల్ ఫెయిల్యూర్ మరి ఇంత కరెక్ట్గా అయిపోయిన తర్వాత ఇంత త్వరగా మరి అది ఎందుకు అయింది అసలు? ఇది మరి ఇంత 5 ఏళ్ళలో కావాల్సింది 20 ఏళ్ళు ఎందుకు పట్టింది? దానికి రీజన్ ఏంది? ఎవరి అలసత్వం ఇది? ఏజెన్సీదా, ప్రభుత్వాల మీద ఏమైనా ఉందా బాధ్యత? నా ప్రకారంగా అయితే లేదు, కానీ నేనంటే ఇన్వెస్టిగేషన్కి ఇచ్చినప్పుడు అన్ని కోణాల నుంచి చూస్తారు కదా, చూసినప్పుడు వాడే తేలుస్తాడు కదా. ఎందుకంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ది వై సహకరించారు కదండి అన్ని ప్రభుత్వాలు. ఇప్పుడు నేను అంటున్నది అంటే ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ ఇటువంటి దానికైతే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఇది ఒక టాపిక్ అయింది. కానీ అక్కడ ఏం చేయలేకపోతున్నారంటే ఏంటిది? ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ఇంకా వాళ్ళ అవతలని ఒక పైప్ వేసి అక్కడ చేసినాడు ఎందుకు తీసుకొస్తలేరు? ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ చేస్తే ఇంకా పైనుంచి ఏమైనా ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అక్కడ ఇంకా డిస్టర్బ్ కాకుండా ఇది సెటిల్ అయిపోయిన తర్వాతనే టేకప్ చేసేటట్టున్నది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరు ఉన్నారు. అయితే నేను అనేది ఏంటంటే దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని అయితే నేను మా అసోసియేషన్ తరఫున అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇంకొకటి సార్, ఇప్పుడు సరే వైల్డ్ లైఫ్ శాంక్చురీ పైన ఉన్నది, వన్యప్రాణులు రక్షించుకోవాలి, ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు కింద 8 మంది ప్రాణాలు ఉన్నాయా పోయినాయా ఏంటి పరిస్థితి తెలియనప్పుడు పైనుంచి మనకు ఇప్పుడు దాన్ని హోల్ పెట్టడము, దానికి సరి సమానంగానో లేకపోతే ఇట్లా ఇలాంటి అవకాశం ఉండదా మనకు? అందులోకి ఎంట్రీ కావడానికి లేదు. ఎంట్రీ కావాలంటే ఉండండి, సుప్రీంకోర్టు నుంచి మనుషుల ప్రాణాలు పోతున్నప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా అడ్డం పడతాయా సార్? ఇప్పుడు కూడా డెఫినెట్గా ఫారెస్ట్ ఏందండి, వానికి ఏంది చెప్పండి? అంటే జంతువుల ప్రాణాలే ఏదైనా అదే అట్లనే ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఎంతమంది చిరుతపులుల వల్లనే ఎంతమంది చనిపోతున్నారు, ఏమైనా చిరుతపులను తీసేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఆదిలాబాద్లో ఆ మధ్యలో రోజుకోడు ఒకరిని చంపుకుంటా ఉన్నాయి, అవి కొన్ని ఊర్ల మీద పడి ఏం చేసేయగలిగారు. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పటికి కూడా ఫర్దర్ అయినా సుప్రీంకోర్టుకు అర్జీ పెట్టడమే, ఏది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున పెట్టేసి ఒక షాఫ్ట్కి పర్మిషన్ ఇవ్వండి ఫర్దర్ వర్క్ చేయాలంటే కూడా. ఇప్పుడైనా కాదు, వీళ్ళ గురించనే కాదు, ఫర్దర్ వర్క్ చేసే దాంట్లో మనకు షాఫ్ట్లు ఏమైనా పర్మిషన్ ఇచ్చినట్టయితే ఏమైనా చేయగలుగుతాం. అక్కడి నుంచి గాలి కానీ అది కానీ ఆ నుంచి తీసుకుపోవడం కానీ ఏదన్నా. కాబట్టి
ఈ మనకు ఆ షాఫ్ట్ల వలన మనకు అక్కడ స్టార్టర్ కూడా తెలుస్తుంది, దాని గురించి బోర్లు వేయడం వలన. కొన్ని బోర్లు వేసేస్తే ఎక్కడెక్కడ ఈ స్టార్టర్ ఉన్నది ఏమైనా ఉంటే ఫర్దర్ ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. కానీ అది మనకు కోర్టుకు పోయి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఉన్నట్టయితే అది అయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా మాకు వచ్చినటువంటి మా డిస్కషన్లో వచ్చింది కూడా ఏంటంటే, ఇప్పుడు డెబ్రీస్ తీసేస్తాము, వాళ్ళని సంరక్షించే కార్యక్రమాలు చేపడతాము. ఇప్పుడు ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు ఈ మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు 3 మీటర్లు లేకపోతే ఒక 5 మీటర్లు 10 మీటర్లు మొత్తము ఈ బురదతోటి శిథిలాలతోటి రాళ్ళతోటి ఉందని అనుకుందాం మీరు చెప్పినటువంటి దాంట్లో. ఇదంతా తీయడానికి ఎంత టైం పడుతుండొచ్చు అందాజా? అంటే ఇక మనం అక్కడ కరెక్ట్ గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ మనకు తెలియదు. నేను అనుకుంటే మినిమం డెబ్రీస్ అన్ని తీయడానికి ఉన్న టెక్నాలజీ ఉన్నది, మనం డిస్టర్బ్ చేస్తే ఇంకెక్కువ పడుతుందేమని ఆపుతున్నారు. నేను అనుకుంటే ఒక 10-15 డేస్లో అయిపోతుంది అసలు, ఒకవేళ మ్యాక్సిమం ఏదున్నా. తీసిన తర్వాత మనకు దీని యొక్క డ్యామేజ్ ఇది ఎంత డ్యామేజ్ అయింది, ఇది మన TBM అది కనుక్కొని తర్వాత చేయడానికి ఎంత అవుతుంది, మళ్ళా అన్నీ బయలు చేసుకోవడానికి ఒక 1 మంత్ పట్టింది అనుకోండి. 1 మంత్ తర్వాత అయినా అసలు ఎవరు చేయాలి? ఇప్పుడు ఇది వాడే చేయాలి కదా, ఈపీసీ కాంట్రాక్టర్ వాని దగ్గర అఫీషియల్గా వాని దగ్గర ఆర్థికంగా లేడు, మరి ఎవరు చేయాలి ఇప్పుడు దీనికి? కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వాలు వానికి సహకరించాల్సిందే. ఇంకో దేర్ ఇస్ నో అదర్ గో. ప్రభుత్వాలు సహకరించాలంటే ప్రభుత్వాలు కూడా అంత ఆర్థికంగా ఈ ప్రాజెక్టు మీద ఒక 300-400 కోట్లు అడ్వాన్సులు ఇవ్వాలంటే మరి అది కొంత ఆలోచించదు. అదొకటి సార్. ఇప్పుడు లేటెస్ట్గా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే లోపల ఎవరైతే రెస్క్యూ టీం ఉందో వీళ్ళు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళలో ఒక పర్సన్ మీడియాతో మాట్లాడిండు, అంటే కొన్ని మీడియా ఛానళ్ళతోటి, మేము డెహ్రాడూన్లో 41 మందిని మేము రెస్క్యూ చేసి కాపాడగలిగినాము, కానీ ఇక్కడ పరిస్థితి వేరే రకంగా ఉన్నది, పరిస్థితి అనుకూలంగా లేదు. ఇక్కడ మేము ఏదైతే లోపలికి వెళ్తా ఉంటే రాళ్ళు ఇవన్నీ తీయడానికి బాగా టైం పట్టినట్టుగా అనిపిస్తున్నది. ఒకదాన్ని టన్నెల్ లోపల ఇంకొక ప్రమాదం కూడా పొంచి ఉంది, ఒకదాన్ని తీస్తూ ఉంటే ఇంకా కూలేటువంటి అవకాశం ఉంది అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే అంటే ఇది ఒకవేళ ఇట్లా మనం దాన్ని తీసుకుంటూ పోతా ఉంటే ఇంకోటి కూలుకుంటూ పోతా ఉంటే అది మరి ఎక్కడికి ఫుల్ స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎట్లా మరి దీని ఫుల్ స్టాప్ ఏంటి పరిస్థితి? దాని మీదనే ఎక్స్పర్ట్స్ వచ్చి కూడా ఈ సెటిల్ అయిన తర్వాత దీన్ని డిస్టర్బ్ చేద్దామనే కాడుకున్నారు. అంటే ఇప్పుడు పడ్డ డెబ్రీస్ ఏవైతున్నాయో కొంచెం సెటిల్ కావాలి, అది సెటిల్ కావాలి. ఇప్పుడు కొంత వాటర్ ఏదైతే ఉందో మొదలు వచ్చినంత లేదు. ఇప్పుడు ఒరిజినల్గా 3000 అంతే సెట్ గా 3500 లీటర్లు పర్ మినిటే వస్తున్నది బయటకైతే వాటర్. ఎక్కువ మళ్ళీ ఏదో 7-8 అవేమీ వస్తలేదు. ఏదైతే వీళ్ళు రెస్ట్రిక్ట్ చేసిండ్రో అంతకే వస్తున్నది వాటర్. మరి వాటర్ అయితే క్లీన్ వాటర్ వస్తున్నది అంటున్నారు. ఒక తీరుగా కొంత సెటిల్ అయినట్టు. ఇప్పుడు ఇంకా బురద ఏమి వస్తలేదేమో, కొంత ఉంచిన తర్వాత చేద్దామని ఓ 2-3 రోజులు ఏమైనా అట్లా ఆగాలని అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నా. అయిన తర్వాత తీస్తారు అదిగా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే డెబ్రీస్ తీయడం అనేది ఏదో టెక్నాలజీతో తీస్తారు బాబు. తీసిన తర్వాత దాన్ని చెయ్యాలంటే ఏజెన్సీ దగ్గర అమౌంట్ లేదు. వాడు ఇప్పుడు అందరికి అన్నాలు పెట్టాలంటేనే అంతనే ఎంత కష్టం అవుతుందో, ఇన్ని 100 మందికి. అంత పెద్ద కంపెనీ అంత ఉండి పైసలు లేవు అనేది ఎట్లా ఉంటుంది? ఇక అది మొదటి నుంచి అదే కదా, 10 ఏళ్ళ నుంచి. ఇంతకుముందు చెప్పింది ఏంది, వాడు 2 కోట్ల గురించి అని 2 ఏళ్ళు ఆపిండు పవర్ బిల్ కట్టక. ఇక్కడ టీవీ మన బేరింగ్ లేకపోతే నిజంగానే పైసలు లేవా, ఇక అది గాడ్ నోస్. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అది వచ్చింది అనుకో, ఒక 300 కోట్లు ఎంతో కావాలి, ఓ 400 కోట్లు అయితేనే ఇది ముందుకు పోతుంది అన్నప్పుడు వాడు అంటాడు నాకు అడ్వాన్స్ ఇవ్వండి నేను చూస్తా అంటాడు. ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు దేర్ ఇస్ నో ఇంకేమైనా ఆప్షన్ ఉందా, ఓ 50-50 అంటది. ఓ 50 ఇస్తాం మేము, 50 నువ్వు పెట్టుకోరా, నాకు 50 కాదు కదా, 5 కోట్లు కూడా లేవంటాడు ఆడు. ఇప్పుడు లేవన్నప్పుడు నేనేమంటున్నా అంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్టేట్ రెస్క్యూకి రావాలి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది ఏ ఏరియాలో చేస్తున్నారు, ఒక క్షామపీడిత ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్. అందులో ఫ్లోరోసిస్తో బాధపడుతున్నటువంటి ప్రాంతానికి ఒక సర్ఫేస్ ఇరిగేషన్ గురించి అని ఇస్తున్న ప్రాజెక్టు. కాబట్టి ఈ ప్రాజెక్టుని అందులో ఇంకా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా కొంత అది ఉన్నది కాబట్టి కేంద్రం ఆదుకొని మన 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 జిల్లా ప్రజలకు దీన్ని ఇమ్మీడియట్గా దీని యొక్క బెనిఫిట్స్ అందే విధంగా చేయాలి. దీనితో పాటుగా
మనం ఏమంటున్నాం అంటే డిండి ప్రాజెక్టును కూడా టేకప్ చేసినట్టయితే ఈ రెండింటిని కలిపి ఒక ప్యాకేజ్ కింద చేసి కొన్ని పైసలు ఇచ్చినట్టయితే దానిలో కేంద్రం దీన్ని డిండి ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డిలో భాగంగా ఉంది కదా, అది ఉన్నా కూడా దీనికి మన వరకు అయితే సపరేట్గా ఉంది కదా, సపరేట్గానే పాలమూరు రంగారెడ్డితో లింక్ పెట్టకుండా ఆ నుంచి ఏదుల నుంచే ఇక ఇప్పుడు ఏదుల నుంచి టెండర్ పిలుస్తారు కదా, అక్కడి నుంచే తీసుకొని చేసినట్టయితే దీనికి అందులో డిండి ప్రాజెక్ట్ గురించి మొదటి నుంచి అనుకుంటున్నాము. దాన్ని మనం ఏమంటామంటే ఒక ఆరోగ్య సమస్యకు ఒక సాంకేతిక పరిష్కారం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫ్లోరోసిస్ని వ్యాధిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇన్ని చేసినా కూడా నల్గొండ జిల్లాకు ఉన్నటువంటి పొల్యూటెడ్ వాటర్ ఎన్నో రంగాల నుంచి వస్తున్నది. కాబట్టి ఫ్యాక్టరీలు వస్తున్నాయి. కాబట్టి దానికి క్లియర్ వాటర్ రావాలంటే కృష్ణ నీళ్లు కావాల్సిందే. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, స్టేట్ గవర్నమెంట్ ప్రతినిధులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీస్ కానీ అందరూ తెలంగాణకు సంబంధించిన ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అర్జీ పెట్టుకొని అక్కడి నుంచి కొన్ని పైసలు దీనికి స్పెషల్ ఫండ్ కింద ఈ ఇష్యూని సాల్వ్ చేసుకునేటట్టుగా ఒక స్పెషల్ ఫండ్గా తీసుకొచ్చినట్టయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇటు డిండి ప్రాజెక్ట్ అవుతుంది, డిండి ప్రాజెక్ట్తో పాటు ఎస్ఎల్బీసీ టన్నల్ కూడా అవుతుంది. రెండింటిని కలిపి అప్పుడు సుష్మా స్వరాజ్ గారు కూడా దీన్ని జాతీయ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేస్తామని చెప్పారు డిండికి. మరి అవన్నీ ఉన్నాయి మరి. కాబట్టి ఆ విధంగా దానికి ఇది అటాచ్ చేసేస్తే ఈ రెండు కలిపి ఒక స్పెషల్ ప్రాజెక్ట్ తీసి ఇచ్చినట్టయితే మనం బయటపడతాం. రైట్ సార్. దాంతోపాటు అంటే ఇప్పుడు ఇది ఇటు సైడ్ నుంచి నడుస్తుంది, అంటే శ్రీశైలం వైపు నుంచి సొరంగము ఇప్పుడు కూలిపోయినటువంటి ప్రమాదం ఇదంతా జరిగింది. ఇప్పుడు అవుట్లెట్ పరిస్థితి ఏంది, అది నడుస్తూనే ఉందా, అది ఆగిపోయిందా? అవుట్లెట్ పరిస్థితి దారుణంగా ఉంది, ఇంకా దారుణం. 2023 నుంచి ఆ డ్రిల్లింగ్ అయితే లేదు. కారణం ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎసులుబాటుతోని అడ్వాన్స్లతోని ఒక బేరింగ్ తీసుకొచ్చిండు. ఒక 4 నెలలు నడిపించిన తర్వాత ఆ బేరింగ్ కూడా కొత్త బేరింగ్ కాదు, పాత బేరింగే, దాని మోడిఫికేషన్. ఇది కూడా మాకు తెలిసిన కాడికి పాత బేరింగ్ అని అంటున్నారు ఇప్పుడు. అది ఎందుకంటే కొత్తవి దొరుకుతలే వాళ్ళకు, కొంత వాడినటువంటి ఉంటాయి కదా, ఇక్కడ ఇట్లనే పడి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చేసి వాళ్ళు దాన్ని మోడిఫికేషన్ చేసేసి మనకు అనుకూలంగా దీనికి కావాల్సిన పద్ధతులు చేసి ఇస్తున్నారు. బేరింగ్ అంటే అది ఏ సైజులో ఉంటుంది, ఎట్లా ఏముంటుంది రింగు దానికి దీనికి మన ముందు ఉంటుంది కదా, సైజ్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు ఇది అందులో పడుతుంది. ఇప్పుడు దాని గురించి అని చేయవలసిన పని లేదు. ఇప్పుడు మనం ఏదైనా తిరగాలన్నప్పుడు బేరింగ్ ఉండాలి కదా, ఆ బేరింగ్ అన్నమాట ఇది. అందులో పోయి ఫిట్ కావాలి. దానికి అంత కాస్ట్ ఎందుకు ఉంటుంది? 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు. మరి 250 కోట్లు ఉన్నప్పుడు అసలు బేరింగ్ మెయిన్ కదా అసలు. ఇక ఒక దానికి ఇప్పుడు దానికి గీతులు ఎన్నో ఉంటాయి కదా. ఎందుకు ఆగిపోయింది ఇటు సైడ్, అవుట్లెట్ సైడ్ నుంచి ఎందుకు ఆగిపోయింది? అవుట్ సైడ్ నుంచి ఆ బేరింగ్ పోయింది. వాళ్ళు అప్పుడు తీసుకొచ్చిన బేరింగ్ 4-5 నెలలు నడిచింది, పోయింది, అది ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే మళ్ళీ ఇంకొక బేరింగ్ దాన్ని ఏదో రిపేర్ చేయాలని చూసిండ్రు. ఇక్కడ ఒక 2-3 నెలలు 5-6 నెలలు చేసిండ్రు. ఇక లాభం లేదనుకొని వదిలేసి మళ్ళీ ఆర్డర్ ఇస్తున్నాం ఆర్డర్ ఇవ్వండి అన్నారు. పైసలు ఇవ్వండి అన్నారు. పైసలు ఇచ్చినాక ఆర్డర్ ఇచ్చినట్టు ఇంకా నడుస్తూ ఉంది. నవంబర్లో అమెరికా నుంచి బయలుదేరినప్పుడు అన్ని పేపర్లలో వేసిండ్రు, అమెరికా నుంచి బయలుదేరిన ఎస్ఎల్బీసీ టన్నల్ బేరింగ్ అని. దానికి ఏందో కొత్తసారి ప్రపంచంలో మొదటిసారి వచ్చినట్టుగా చేసిండ్రు నవంబర్లో. అది ఇంతవరకు రానేలేదు. ఆ నుంచి బయలుదేరింది అన్నారు. జూలైలో చెప్పొచ్చింది మంత్రి గారు త్వరగా పంపించమంటే వాళ్ళు ఏదో నవంబర్లో ఇక బయలుదేరింది అన్నారు. మళ్ళీ 2 రోజులకు అడిగితే ఇప్పుడు యూరోప్ దగ్గర ఉందన్నారు. ఇంకా మళ్ళీ అడిగితే ఇప్పుడు మొన్న ఏదో చెన్నై పోర్టుకి వచ్చిందట. పోర్టుకి వచ్చి ఉంటది, వీడు పైసలు ఇస్తే రిలీజ్ అవుతుంది. మీ దగ్గర ఇప్పుడు పైసలు లేవు, దానికి ఇవ్వమంటాడేమని. నాకు 50 కోట్లు ఇవ్వండి అంటాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అది వచ్చినా కూడా ఎట్లా పెడతారు ఇప్పుడు, మిషన్ మొత్తం ఖరాబ్ అయినట్టుంది. అరే ఇటువైపు ఏమైంది, అవుట్లెట్ కి దానికి కూడా ఆ బేరింగ్ వచ్చినాక వాడు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే బేరింగ్ అంటే ఆ నుంచి వచ్చింది, దాని యాక్సెసరీస్ వేరే కంట్రీస్ నుంచి రావాలి అన్నాడు. మరి అదేంద్రా బాబు అంటే మరి ఎప్పుడు వస్తాయంటే మీరు పైసలు ఇస్తే ఆర్డర్ ఇస్తే ఎప్పటికప్పుడు దానికి ఏమంటారు అతుకులు బొంతలు లెక్క దానికి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక చూడండి, ఇక దాన్ని బాగా కోపడ్డా నేను, ఏంటిదే నువ్వు మాట్లాడేది దానప్పుడు మీరు ఇప్పుడు ఉండండి. ఆ బేరింగ్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇట్ టేక్స్ అనదర్ 3 months టు కమిషన్ వర్క్. ఇన్స్టాల్ అది పెట్టిన తర్వాత చూసిన తర్వాత దీనికి ఇంత అవుతుంది అంత అవుతుంది. ఇప్పుడు వచ్చింది, ఈ రోజు వస్తే 3 నెలలలో నువ్వు అడుగు
అంటే ఏమన్నట్టుగా అసలు ఏందన్నట్టు ఇది సంవత్సరాలు ఉత్తగానే అయిపోయింది. అదే సార్ నేను ఇప్పుడు అదే అడగబోతున్నా. నాకైతే ఇప్పుడు ఒకటైతే ఒక మొన్నటి ఒక వరకు కూడా నాకేంటంటే జీవితకాలంలో నీళ్లు చూస్తానేమో అనుకున్నా కానీ ఇంక ఇప్పుడు లేదు నమ్మకం. ఇక నమ్మకం లేదనమాట. ఇంక ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. మనం 5-10 ఏళ్ళు లోపలనే అయిపోతుంది మన పని. అసలు అది చూస్తేనే వాడు మొదలు పెట్టడా లేదా ఎన్నేళ్ళు పడుతుందో అని మొదలు పెట్టడానికే జనాలు అంటారు ఇంకా 3 ఏళ్ళు పడుతుంది ఇప్పటి నుంచి చేస్తే. అటువైపు నుంచి వాడు అన్ని తీర్లు చేస్తే ఇంకా 3 years పట్టవచ్చు. వాడు వచ్చిన బేరింగ్ పెడతానికి 3 నెలలు అంటే అది మొత్తం చేసి రీప్లేస్ చేసి రిపేర్లు చేసి అన్ని పెట్టి చేయాలి. మరి అది ఎంతవరకు డ్యామేజ్ అయింది, దానికి ఏంటిది, అసలు ఏంటిది, అసలు ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు ఆ మిషనే మొత్తం ఖరాబ్ అయిపోయింది అనుకోండి, ఇక మొత్తం చేతులు ఎత్తేస్తాడేమో నాకు తెలిసి. ఇక వాడు అందుకనే అంటాడు 400-500 కోట్లు ఇస్తే కొత్తది తెస్తా అంటాడు. సో అంటే ఇప్పుడు నాకు అందుకని బాబు అన్నిటి బట్టి నేను నా మనసులో మాట చెప్పని ఇక అన్నిటి బట్టి చూసిన తర్వాత నాకు అనిపిస్తున్నది ఇన్ని రోజుల నుంచి మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి మంచి చేసినవా చెడు చేసినవా ఏంటంటే వేల కోట్లు ఖర్చు అవుతుంది రైతుల పొలాలకు నీళ్ళు వస్తలేవు మన వైపు చూస్తే. ఇప్పుడు ఇది చూడండి మన డిండి చూడండి ఇప్పుడు వరకు ఎన్ని ఖర్చు పెట్టారంటే 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చింది లేదు. టన్నెల్కు కూడా దాదాపు 2,800 ఏదో పెట్టినా ఒక్క నీళ్ళు ఇచ్చింది లేదు. మరి మనము ఈ ఖర్చులు పెడుతున్నాము నీళ్ళేం వస్తలేవు. దీనికంటే గ్రౌండ్ వాటర్ని ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది అనేసి మేము నిన్న మా రిటైర్డ్ ఇంజనీర్ల టీం ఒకటి మునుగోడు ప్రాంతంలో మొత్తం పర్యటించి లేదు అది వచ్చిన రోజు రానియండి కానీ వచ్చే వరకు వీళ్ళు సర్వైవ్ కావాలి కదా, వాళ్ళ బోర్లు పనిచేయాలి కదా. మరి అప్పటి వరకు వీనికి ఇవ్వాలి కదా ఏదైనా రిలీఫ్. కాబట్టి ఆ బోర్లు బావులు పనిచేసేటట్టుగా గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేస్తే మేము మునుగోడు మీద స్టడీ చేస్తే ఒక 150 కోట్లు కనుక ఇస్తే మొత్తం కాన్స్టిట్యున్సీలో అన్ని ఏరియాలలో మనము గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోగలుగుతాం అనేది ఒకటి ఆలోచన ఉంది. ఇంకొక సబ్జెక్ట్ సార్ దాని గురించి అంటే ఇంకో సబ్జెక్ట్ అదే మెయిన్ సబ్జెక్ట్ ఇప్పుడు నాకు వీటి మీద విశ్వాసం అనేది రోజుకు పోతుంది. ఎందుకంటే అసలు వాడేమో దివాలు తీసిండు, ప్రభుత్వాలు కూడా అనుగుణంగా ఎన్ని చేయాలో వీళ్ళకున్న బాధలు అన్నిట్లో పెట్టుకొని కూడా వీళ్ళు వానికి సహకరించిండ్రు, అందరూ సహకరించిండ్రు. మరి ఇంత ఇంకేం కావాలి వానికి? ఇప్పుడు 400 కోట్లు 500 కోట్లు ఇవ్వమంటే ఇప్పుడు ఇస్తారా ప్రభుత్వం? ఎట్లా ఇస్తుంది చెప్పు? ఇంకొకటి సార్ అంటే ఇది ఇంత క్లిష్టమైనటువంటి మెకానిజము, ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి అసలు ఈ SLBC ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దేనికోసం పెట్టాల్సి వచ్చింది? ఇంతకుముందు మీరు చరిత్ర ఆపిన అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఈ టెక్నాలజీ ఎందుకు పెట్టిర్రు అంటే ఇప్పుడు అక్కడ నుంచి కాకపోతే మరో ఎంతో కొంత లిఫ్ట్ పెట్టి ఎత్తిపోయడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తుండే ఈ SLBC పెట్టి గ్రౌండ్ ద్వారా తీసుకుపోవడం బాగానే ఉంది ఆలోచన. కానీ ఈ క్లిష్టమైన పరిస్థితి పెట్టి ఈ దశాబ్దాల కాలం పాటు తెలంగాణకు నీళ్లు రాకుండా, నల్లగొండకు నీళ్లు రాకుండా ఏంది ఇదంతా ఈ వ్యవహారం అంతా? నేను మొదలు చరిత్ర చెప్పండి ఏంది SLBC? నేను చెప్పాను కదా అటువైపు 83లో ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే తెలుగంగ ప్రాజెక్టు మద్రాసుకు నీళ్ళు ఇచ్చేటువంటి సందర్భంగా ఒక 5 లక్షల ఎకరాలకు నెల్లూరు అండ్ ప్రకాశం జిల్లాలలో కూడా ఫస్ట్ పైపుల నుంచి తీసుకుపోతున్నారు, పైపులు అన్నారు వాళ్ళు, పైపులు వద్దన్నారు, పల్లగొడతానంటే ఓపెన్ ఛానల్ అయింది. ఓపెన్ ఛానల్ పోతున్నప్పుడు రైతులు ఎవరు ఊకోరు కాబట్టి ఇరిగేషన్ పెట్టాలన్నారు. అదే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క అభ్యర్థన మేరకు ఎన్టీ రామారావు గారు అక్కడ 5 లక్షల ఎకరాలకు నీళ్లు, అందులో కూడా ఓన్లీ 30 TMCలే శ్రీశైలం నుంచి అట, 20 TMC నుంచి మన ఇది నెల్లూరులో ఉన్న రివర్ పేరు అక్కడి నుంచి సోమశీల నుంచి తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. అక్కడే సోమశీల నీళ్ళు ఎక్కడ తెచ్చినాయి అసలు, దానికే శ్రీశైలం నుంచి పోతున్నాయి. అయితే అనుకున్నారు ఏదో చేసింది. అప్పుడు కౌంటర్గా తెలంగాణకు ఈ SLBC వచ్చింది అన్నట్టు. అంటే అక్కడ పోతున్న నీళ్ళు మనకి ఏది అన్నప్పుడు వచ్చినప్పుడు అంజయ్య నుంచి ఇది ఉన్నది ఆలోచన. ఎన్టీ రామారావు అప్పుడు ఏం చేసినట్టు లేదు మనం ఇటువైపు కూడా తీసుకుందాము అని చెప్పేసి ఆలోచిస్తే అప్పుడు ఇక్కడ నల్లగొండ జిల్లా వరకు ఉన్నటువంటి పార్టీలుగా నాయకత్వం కానీ కొందరేమో లేదు ఈ టన్నల్ స్కీమ్ కావాలంటే చాలా లేట్ అవుతుంది, దానికి లేటెస్ట్ టెక్నాలజీతో చేయాలి కాబట్టి ఎప్పుడు చూస్తామో తెలియదు, టెంపరీగా అయితే నాగార్జున సాగర్ 4 షోర్ నుంచి లిఫ్ట్ చేయండి అనేసి కొన్ని పార్టీలు, ఇంకా కొన్ని పార్టీలు ఏమో లేదు పరిష్కారము
పర్మనెంట్ పరిష్కారం టన్నెల్ కాబట్టి అదే చేయండి, మళ్ళీ అదేందుకు మధ్యలో అని కొంతమంది. ముఖ్యంగా తెలుగుదేశం ఏమో లిఫ్ట్కు ఉన్నది, కాంగ్రెస్ ఏమో టన్నెల్కు ఉన్నది. అయితే అప్పుడు 1984 డిసెంబర్ 14 నాడు ఒక అఖిలపక్ష మీటింగ్ జరిగింది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో. అందులో అందరూ వచ్చిండు, ఇందులో సంబంధించిన వాళ్ళు. ఈవెన్ జయపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు ఉండి. అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు సిఈ గారు, అప్పుడు ఎన్ఆర్ రంగనాథన్ గారు, ఇప్పుడు టన్నెలా లిఫ్టా అనేది మీరు అంటున్నారు కదా, రెండు ఒక దగ్గర కలిస్తే కామన్ పాయింట్, ఆ కామన్ పాయింట్ నుంచి నన్ను పనులు చేసుకునేటందుకు నాకు అనుమతి ఇవ్వండి అని ఆయన కోరిండు. కోరితే అందరు కూడా ఓకే అని చెప్పేసిండ్రు. అంటే ఇప్పుడు అక్కంపల్లి తర్వాత 2 కిలోమీటర్ల తర్వాత ఆ కామన్ పాయింట్ వస్తుంది. అక్కడ టన్నెల్ వాటర్, లిఫ్ట్ వాటర్ రెండు కలుస్తాయి. కాబట్టి ఆ కామన్ పాయింట్ నుంచి మూసి దాకా ఆయన కెనాల్ సర్వే చేయించేసి టెండర్ పిలిచి 83 నుంచి పన్నులు నడుస్తున్నాయి. నేను 87లో వచ్చిన ఆ ప్రాజెక్టుకు. వచ్చేవారు కెనాల్ చాలా వర్క్ అయింది. హెడ్ వర్క్స్ అనేది డిసైడ్ చేస్తలేరు. ఇక లాస్ట్కు 94 డిసెంబర్లో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి పార్టీ, మనం ఇప్పుడు లిఫ్ట్ స్కీమ్కే వెళ్దాము, టన్నెల్ స్కీమ్ అయితే మనం వదిలిపెట్టకుండా లిఫ్ట్ చేద్దామని అని చెప్పేసి హెడ్ వర్క్స్కు ఆయన పర్మిషన్ ఇచ్చేసిండు. ఆ అక్కంపల్లికి టెండర్లు వచ్చేసినాయి. అప్పుడు 20 కంటే ముందు ఉంటుంది కదా ఇది. అక్కంపల్లిలో నేను జాయిన్ అయినా, అది చేయించినాము. దాని తర్వాత పుట్టంగండి దగ్గర పంపింగ్ స్టేషన్కు కూడా వచ్చేసింది. అది అప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే, జంకో వాళ్ళకి ఇచ్చినట్టయితే పంపింగ్ స్టేషను బాగుంటుంది, మనకు అంత అనుభవం లేదు కదా, పవర్ స్టేషన్స్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి పంపింగ్ వాళ్ళకి ఇద్దామని అంటే, వాళ్ళకు మేము ఎస్టిమేట్ చేసిన, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చేసి ఇచ్చినాం. వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేసినాం సైటు. వాళ్ళు పంపింగ్ స్టేషన్ వాళ్ళు చేసారు, మేము మిగతా అని చేసినాం. 97లో వర్క్ స్టార్ట్ అయినాయి, హెడ్ వర్క్స్ అక్కడ. 2001 1 సెప్టెంబర్ రోజు మొదటి పంపు నీళ్ళు వచ్చింది. 600 క్యూసెక్లు కెపాసిటీ. అది అప్పటి వరకు భారతదేశంలో మ్యాక్సిమం ఉన్నది 2000 హెచ్పీస్ ఉన్న మోటార్లే పనిచేస్తున్నాయి. ఇది 25,000 హెచ్పి మోటార్, ఇది ఒక్కొక్కటి 18 మెగావాట్స్ ఫస్ట్ టైం. అప్పటి వరకు మ్యాక్సిమం ఆయకట్టు 70,000 ఎకరాలు మన గోదావరి మీద ఉన్న లిఫ్ట్. ఇది మనది 3 లక్షల ఎకరాలు. కాబట్టి యూనిక్, సౌత్ ఈస్ట్ ఏషియాని ఇంత బిగ్గెస్ట్ 85 మీటర్ల లిఫ్ట్తోని ఇది ఒక కమిషన్ అయినటువంటిది. ఇది మనకు 2001లో. తర్వాత 2003 డిసెంబర్ నాటికి 4 పంపులు కూడా కమిషన్ అయినాయి. పుట్టంగండి. ఇది 2003 డిసెంబర్ 18 వరకే 4 పంపులు కమిషన్ అయినాయి. 4 పంపులు కమిషన్ చేసిన తర్వాత 2004లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండలో ఆయన ఎందుకో నిరసన కార్యక్రమం ఏదో చేస్తున్నాడు. ఉదయం నుంచి ఒక 2 రోజుల నుంచి ఒక భోజనం, దాన్ని ఏమంటారు, మన నిరాహార దీక్ష చేస్తారు. దాన్ని మాన్పించడానికని రాజశేఖర రెడ్డి గారు వచ్చి నిమ్మరసం ఇచ్చి ఏమన్నాడంటే, మన ప్రభుత్వం వస్తే, మన ప్రభుత్వం రాబోతుంది, మన ప్రభుత్వం రాగానే ఈ లిఫ్టులు ఎప్పుడు ఫెయిల్ అవుతాయో ఏం కథనో తెలియదు, మనం టన్నెల్ స్కీమ్ని మనం చేపట్టబోతున్నామని ఆ రోజు చెప్పిండు అక్కడ ఆ మీటింగ్లో. దాని తర్వాత 2004 మేలో ఆయన రానే వచ్చిండు, ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఆయన ఆగస్టులో మన జిల్లాకు ఆగస్టు 13 2004 ఆగస్టు 13 ఎక్కడంటే మన నార్కడిపల్లి దగ్గర ఉన్నటువంటి కామినేని వాళ్ళ గెస్ట్ హౌస్లో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. మిగతా అన్ని చెప్తూ ఇది కూడా చెప్పడం జరిగింది, మేము త్వరలోనే ఎస్ఎల్బిసి టన్నెల్ స్కీమ్ను కూడా మేము చేపట్టబోతున్నాము అని వారు అన్నారు. అన్న తర్వాత తెల్లారి పేపర్లో ఏ పేపర్ కవర్ చేయలేదు. ఒక ఈనాడులో లాస్ట్ పేజీలో లాస్ట్ సెంటెన్స్గా ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఎస్ఎల్బిసి టన్నెల్ స్కీమ్ను కూడా చేపట్టబోతాను అన్నారు. కథ ఒకటే సెంటెన్స్, కథ అయిపోయింది. అంటే ప్రజలలో ఏముందంటే, అది కూడా చేస్తే మళ్ళీ వచ్చేది ఇదే ఆయకట్టుకు కదా, ఆల్రెడీ ఆయకట్టు అవుతుంది, ఆల్రెడీ మూడేళ్ల నుంచి నడుస్తున్నది, 4 పంపులు ఇవి సక్సెస్ అని చెప్పేసి అప్పటికి పాలమూరులో కూడా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఇవన్నీ స్టార్ట్ అయినాయి.
మరి ఇప్పుడు మళ్ళీ ఈ టన్నెల్ ఎందుకు అనేది కొంత ఆలోచన వచ్చింది. వస్తే లేదు, కాంగ్రెస్ మాది శాశ్వత పరిష్కారం మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం టన్నెల్ కాబట్టి టన్నెల్ స్కీమ్ మేము తప్పకుండా చేపడతామని చెప్పిండు. చెప్తే దూరం వాళ్ళు కాదు, నల్గొండ జిల్లా నాయకులే నమ్మలేదు టన్నెల్ వస్తుందని. కాంగ్రెస్ వాళ్ళేనా లేకపోతే వేరే పార్టీ వాళ్ళు? ఇక నేను చెప్పదలుచుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు అయి ఉంటారు కానీ నేను చెప్పదలుచుకోలేదు. తెలుసు, నాకు పేరు కూడా తెలుసు. అయితే 2004 ఆగస్టులో ఇది ప్రకటించినాక 2005 జనవరిలో టెండర్ నోటీస్ పోయింది. ఓహో. ఈలోగా మేము ఇవి టన్నెల్ బోరింగ్ మెషిన్తో ఎంత దానికి ఎస్టిమేట్ చేయాలంటే మా ఇంజనీర్లను కొంతమందిని అవి ఎక్కడ చేసినవి ఉన్నాయి కదా దాఖలాలు, అక్కడికి పంపించేసి ఎంత ఖర్చు వస్తుంది, పర్ మీటర్కి ఎంత ఖర్చు వస్తుంది, ఏం కదా అని వాళ్ళు ఎస్టిమేట్ తెప్పించి ఢిల్లీ నుంచి ఫ్లైట్లో పంపించి మళ్ళీ సాయంత్రం ఫ్లైట్కి రావాలని చెప్పించేసి కూర్చోబెట్టి ఆ ఎస్టిమేట్లు చేసి మేము గవర్నమెంట్కి పంపించడము, గవర్నమెంట్ సికి పంపించడం, శాంక్షన్ కావడము, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడము, దాని తర్వాత టెండర్లు జనవరిలో టెండర్ నోటీసు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ కూడా సార్ మీరు చెప్తుంటే ఇప్పుడు ఆల్రెడీ అదే పుట్టంగండి నుంచి 4 పంపులు లిఫ్ట్ చేసి ఇప్పుడు ఈ సొరంగం ద్వారా ఏ ఆయకట్టుకైతే నీళ్ళు పోతున్నాయో ఆ ఆయకట్టుకు నీళ్ళు పోతున్నప్పుడు మళ్ళీ ఈ సొరంగం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు, దేనికోసం తీసుకురావాలి? ఎందుకంటే దీనివల్ల ఒక బెనిఫిట్ ఏమున్నదంటే మనకు సంవత్సరానికి మనకు ఒక గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చినట్టయితే దాదాపు 250 కోట్లు మనకు సీసీ తప్పుతుంది. ఇక్కడ అక్కడి నుంచి వచ్చేది మనకు వాటర్ ఎంత అంటే 600 × 4 2400, ఇది 4000 వస్తుంది. ఇంకా ఫుల్ ఉన్నప్పుడు ఇంకో 1000-1000 ఎక్కువ కూడా రావచ్చు. అందులో హైదరాబాద్కు వాటరు మనకు దప్పుతుంది, హైదరాబాద్ వాళ్ళు కూడా మన మీద ఆధారపడ్డారు కదా. ఇప్పుడు ఫస్ట్ లిఫ్ట్ వరకు ఒక లిఫ్ట్ ఛార్జెస్ తప్పుతాయి కదా అని ఆ విధంగా ఒకటి. ప్లస్ దీని ఆధారంగా మనం ఉదయ సముద్రం లిఫ్ట్ కూడా పెట్టుకున్నాం అన్నట్టు, ఎక్స్ట్రా వస్తుంది. దాన్ని అక్కడ ఆల్రెడీ చేసేసారు, లింక్ ఆడ పెట్టేసినాం. కాబట్టి సొరంగం వచ్చినట్టయితే మనకు ఇవి అన్నీ అక్కడ అది మిగులుతుంది. ఇక్కడ ఉదయ సముద్రానికి నీళ్ళు ఎక్కడి నుంచి పోతున్నాయి? ఇప్పుడు ఎక్కడి నుంచి లేదు, నీళ్ళే ఓన్లీ ట్రయల్ రన్లే నడుస్తున్నాయి కదా ఇప్పుడు. దానికి ఇంకా ఏడ కంప్లీట్ అయింది అసలు, దాన్ని ఏమంటారు, ఓన్లీ ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కాలేదు కదా. ఓన్లీ అక్కడ రిజర్వాయర్ నింపిండ్రు, కొంత దూరం కాలువలు అయితే నీళ్ళు వదులుతున్నారు అది. కాబట్టి సొరంగం వలన మనకు ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత దానికి ఇక ఒక మెయింటెనెన్స్ కొంత ఉంటుంది మనకు, ఇక హాయిగా రావు. అప్పుడే నేను ఏం చేసిన మనకు ఉండదు అయితే ఇది అప్పుడే మనం ఎప్పుడైతే ఇది శాంక్షన్ అయిందో, పన్నులు నడుస్తున్నాయో, అప్పుడు నేను ముఖ్యంగా ఏం చేసినామంటే ఈ నీళ్ళు మళ్ళీ అదే ఆయకట్టుకి ఇచ్చుడు ఏందండి, దీని నుంచే మనం లిఫ్ట్ చేసుకుని డిండిలు వేసుకుంటే డిండి లిఫ్ట్ స్కీమ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచించేసి రాజశేఖర్ రెడ్డి గారికి ముఖ్యంగా సిపిఐ వాళ్ళు ఇందులో ముందు పడ్డారు వీళ్ళు. ఎందుకంటే దీన్ని ఏమంటారు, దేవరకొండ ఎమ్మెల్యే సిపిఐ, మునుగోడు ఎమ్మెల్యే సిపిఐ, నల్గొండ ఎంపీ సిపిఐ. కాబట్టి టోటల్గా సిపిఐ. మీరు ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే బాగుంటుందని వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళు కూడా దాన్ని రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పించి మొత్తం మీద 7/7/2007 నాటికి ఈ ప్రాజెక్టుకు డిండి లిఫ్ట్ స్కీమ్కు రాజశేఖర్ రెడ్డి గారు సర్వే చేయడానికి ఒక 2 కోట్లు 3 కోట్లు ఎస్ఎల్బిసిలో భాగం మనది, అంటే ఈ పుట్టంగడిలో భాగం. పుట్టంగండి కాదు, ఎస్ఎల్బిసిలో టన్నెల్లో పైకి తీసుకుపోవచ్చు అనుకున్న. ఆ విధంగా అయింది. అయిపోయిన తర్వాత ఇక తెలంగాణ వచ్చిన తర్వాత దానికి వీళ్ళు డిపిఆర్ పంపిస్తే 7 ఏళ్ళు అటు ఇటు తిరుక్కుంటూనే ఉన్నది, ప్రభుత్వానికి పోలేదు. తర్వాత మన తెలంగాణ వచ్చిన తర్వాతనే ప్రభుత్వానికి పోయింది. అప్పుడు ఆయన చెప్తే చేసిర్రు మొత్తం ఆ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా దీనికి శాంక్షన్ ఇద్దామని ఆయన దగ్గరికి సీఎం గారి దగ్గర ఆ ఫైల్ ఉన్నది. శాంక్షన్ చేస్తే ఇక అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అయిపోతే టెండర్ పిలవచ్చు. ఆ టైం లోపల మరి దురదృష్టమా అదృష్టమా అని చెప్పాలి, ఇప్పుడైతే అదృష్టమేనే చెప్పాలి. లేదు, టన్నెల్ నీళ్లు
మాకే కావాలి టన్నెల్. ఎందుకంటే ఒరిజినల్గా లిఫ్ట్ అనేది తాత్కాలికము, టన్నెల్ శాశ్వతం కాబట్టి ఈ ఆయకట్టు ఏదైతే ఉన్నదో ఇప్పుడు టన్నెల్ నుంచే మాకు ఆయకట్టు కావాలని చెప్పి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గారు అప్పుడు ఒక సీఎం గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. అంటే ఈ నీళ్ళని మీరు డిండికి తీసుకుపోవద్దు అని చెప్పేసి అంతే. అంటే అందులో ఒరిజినల్గా ఉన్నది అదే కదా. టన్నెల్ నీళ్ళు అనేది ఏదవుతుందో మా ఇది ఆయకట్టుకే ఇప్పుడు ఏ ఆయకట్టు ఇస్తున్నారో లిఫ్ట్ అనేది తాత్కాలికము, టన్నెల్ అనేది శాశ్వతము. కాబట్టి ఇప్పుడు టన్నెల్ నీళ్ళు ఏవైతున్నాయో దానికి పైకి లిఫ్ట్ చేసేసి డిండి అని అంటున్నారు. దానికి ఇంకేదైనా మార్గం చూడండి, ఇదైతే ఇటు వదిలేయండి అని చెప్పేసి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గారు సీఎంకు లెటర్ రాయడంతో గవర్నమెంట్ ఒక డెసిషన్ ఏం తీసుకుందంటే దానికి వదిలేద్దాం, దానికే మనము ఈ డిండికి మన ఎక్కడి నుంచి అయితే పాలమూరు రంగారెడ్డి నీళ్ళు తీసుకుంటున్నామో అక్కడి నుంచి మనం తీసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఒక డెసిషన్ తీసుకొని ఇప్పుడు అందులో అంతర్భాగంగా చేయడం జరిగింది. దీనికే తోక ఉంటే మనకు ఇక నీళ్లు డిండికి కూడా వచ్చేవి కావన్నమాట లెక్కన. అందుకనే చెప్తున్నా మనం ఈరోజు ఒక తీరుగా అదృష్టవంతులమని నేను భావిస్తున్నా. ఆ రోజు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ గారు ఆ లెటర్ రాయడం అనేది ఇది ముందు ఇది అవుతుందో కాదరో నాయన మీరు ఇంకేదన్నా చూసుకోండి అని చెప్పిండ్రా, వారికి ఏదన్నా జరిగిందా ఏమో కానీ మొత్తం మీద వారికి ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాను. ఈ మనకు 1 TMC వాటర్ వస్తుండే కదా ఇక్కడ నుంచి తీసుకుపోతుంటే. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి అయితే ఇలా నుంచి అయితే మన టన్నెల్ నుంచి అయితేనా? టన్నెల్ నుంచి అయితే 1/3 TM 400 క్యూసెక్స్ అయినా. ఇప్పుడు 600 క్యూసెక్లు వస్తున్నాయి కదా లిఫ్ట్. 600 వస్తున్నాయి, కింది నుంచి నీళ్లు తీసుకుంటున్నాము 800 నుంచి. అదే టన్నెల్ అయితే ఇప్పుడు మనం లిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుండే, గ్రావిటీ అది. ఇక్కడైతే మనకు టన్నెల్ ద్వారా నుంచి తీసుకుంటే మనకు 854 లెవెల్ ఉన్నప్పుడే దాని డిజైన్ డిశ్చార్జ్ వస్తుంది. ఇప్పుడు 800 నుంచి లిఫ్ట్ చేసుకున్నాం కదా అక్కడ. కాకపోతే గత ప్రభుత్వం చేసింది ఒకటి ఏంటంటే, నాకు బాధాకరమైన విషయం ఏంటంటే 2 TMCలని మనం పాలమూరు రంగారెడ్డికి అని చెప్పినాం. 2 TMCలు అనేది ఎప్పుడైతే పైకి వచ్చిందో దీనికి ఏదో కావాలన్నా దీనికి సపరేట్గానే దీనికి సపరేట్గానే పంపింగ్ స్టేషన్ ఉంటుంది. అదే దగ్గర మీకు డిండికి ఒకటి ఉంటుంది, దానికి ఒకటి ఉంటుంది. మీ నీళ్ళు మీరు తీసుకోవాలి. ఒక TMC ఏదో అన్నారు అప్పుడు. సరేలే అనుకున్నాం. సరే అనుకున్న తర్వాత ఏం చేశారు, 2 ఎందుకు పంపింగ్ స్టేషన్లు, ఒకటి పంపింగ్ స్టేషన్లో డిండికి పోవాల్సిన నీళ్ళు కూడా అందులోనే మోటార్లు పెట్టేసేసి కొంత దూరం పోయినాక కాలువ 2గా చేస్తే అయిపోతుంది కదా అని అన్నారు. అన్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఏం చేశారు, ఇక అదెందుకు 2 TMCలని ఒక 1.5 అటు హాఫ్ ఇటు. అప్పటి నుంచి మహబూబ్ నగర్లలో మా నీళ్లు నల్గొండకు తీసుకుపోతుర్రు అని చెప్పేసి మన నల్గొండ మీద ముఖ్యంగా నా మీద ఒక పెద్ద ప్రచారం. అసలు మనం దానికి వ్యతిరేకించినాం. అసలు దానికి ఎక్కువ కావాలి. కేసీఆర్ గారి దగ్గర కానీ హరీష్ రావు గారి దగ్గర కానీ మీరు ఇంకొక ½ TMC ఎక్కువ పెంచితే అయిపోతుంది కదా అంటే మా ప్రెషర్కి తట్టుకోలేక హరీష్ రావు గారు సైట్లో ఒకసారి ప్రకటించిండ్రు, కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించిండ్రు మేము డిండికి సపరేట్గానే ఎక్స్ట్రా తీసుకుంటున్నామని. వారు అక్కడ ప్రకటించిండ్రు. అంటే ఇప్పుడు దీనికి డిండి సపరేట్ కమిషన్ ఏమి ఉండదు, పాలమూరు రంగారెడ్డిలోనే ఉంటుంది అనమాట. అంతవరకు అది కామన్. మనం ఆ నుంచి ఇది మనది ఉంటుంది ఇక ఏదుల నుంచి. అప్పుడు ఆ విధంగా ప్రకటించారు కాబట్టి ఎవరికి ఉండదు అనుకున్నాము. కానీ ఆ విధంగా మళ్ళీ యాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు తర్వాత ఆ గవర్నమెంట్ కూడా ఎక్కడి నుంచి నీళ్ళు అనేది ఫైనల్గా మొదలు నార్లాపూర్ అన్నారు, ఏదులు అన్నారు, తర్వాత ఒట్టేమన్నారు. ఇక్కడ ఇది టన్నెల్ తప్పియడానికని ఒట్టేమంటే 100 మీటర్లు తీసుకుపోయి 100 మీటర్ డౌన్ చేయాలి. అది ఇవన్నీ ఆల్టర్నేటివ్లో ప్రస్తుత ప్రభుత్వం అయితే రైట్ డెసిషన్ తీసుకున్నది. ఏదుల నుంచే అనేది ఉన్నది. కాకపోతే వాళ్ళకి కావాల్సిన నీళ్ళు కూడా ఈరోజు ఇంకొక ఎక్స్ట్రా పంప్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా పంప్ నీళ్ళు కూడా వాళ్ళు తీసుకునే అధికారం ఉన్నది. కాబట్టి ఇప్పుడు 80 కావాలి, అక్కడ 9 పంపులు పెట్టారు. ఒక పంప్ అంటే 3000 క్యూసెక్లు. కాబట్టి మేము టెక్నికల్గా మొత్తం మీద గవర్నమెంట్ సాటిస్ఫైడ్, పాలమూరు రంగారెడ్డికి అన్యాయం జరగదు అని వాళ్ళు సాటిస్ఫై అయినాకనే దీనికి అనుమతి ఇచ్చినట్టుగా నేను. అంటే అది పాలమూరు రంగారెడ్డికి సంబంధించింది, మన డిండికి సంబంధించి అది చూసుకుంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు దీన్ని టన్నెల్ పెట్టిర్రు, స్టార్ట్ చేసిర్రు, అయిపోయింది. మరి ఇప్పుడు ఫైనల్గా ఏంటి, దీన్ని ఆపేస్తారా లేకపోతే దీన్ని కొనసాగిస్తారా?
అది తీసేటువంటి అవకాశం ఉందా లేదా ఫైనల్గా ఏం చెప్పాలి? ఇక దాని తర్వాత తెలుస్తుంది. డెబ్రీస్ అన్ని తీసిన తర్వాత డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ ఎంత ఎంత డ్యామేజ్ అయింది. ఇలాంటి పొరలు మధ్యలో ఇంకేమైనా ఉన్నాయా లేకపోతే ఇది ఒక అది కూడా ఇంకా ఉండొచ్చు ఎన్కౌంటర్. ఇప్పుడు ఇంకా 9.5 కిలోమీటర్లు ఉంది. ఆ 9.5 కిలోమీటర్లు ఇంకా కూడా 2-3 నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా 2-3 కిలోమీటర్ల తర్వాత ఇంకోటి ఎన్కౌంటర్ కావచ్చు అని కూడా ఊహిస్తున్నారు. కాబట్టి ఇక మనము ఇప్పుడైతే ఉన్నది మంచి టెరెన్లు ఉన్నది. ఇప్పుడు మెషిన్ ఏదైతే ఉన్నదో పక్క హార్డ్ స్టార్టర్లు ఉన్నది. కాబట్టి లెటెస్ట్ హోప్స్. అంటే ఇప్పుడు ఇలాంటి పొరలు ముందల పొంటి ఒక 2-3 ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక్కటైతే ఉన్నదని వాళ్ళు ఏదో అంటున్నారు. కానీ మనం ఏం కోరుకుందామంటే సై సలామత్గా 8 మంది బయటపడాలని, దాని తర్వాత ఆ డెబ్రీస్ అన్నిటిని కూడా మోడర్న్ టెక్నాలజీలో ప్రకారంగా మొత్తం తీసేసి దానికి సంబంధించినటువంటి డ్యామేజ్ని అంతా కూడా బేరీ చేసుకొని దానికి ఏజెన్సీ తను సొంతంగా సమకూర్చుకోలేని పరిస్థితిలో ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని ఒక స్పెషల్ ఇక ఒక దానిగా చూసి, ఎందుకంటే దాని నుంచి ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్లోరెస్తో బాధపడుతున్నటువంటి నల్గొండ, మునుగోడు, దేవరకొండ వాసులు కాబట్టి వీళ్ళందరికీ ఈ దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రజాప్రతినిధులు, మన మంత్రివర్గం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత అట్నే మన ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద దీనికి ప్రాధేయపడి వాళ్ళని చేసి మొత్తం మీద దీనికి ఒక స్పెషల్ ఫండ్ని కనుక అరేంజ్ చేస్తే ఈ 2 ప్రాజెక్టులు కూడా సునాయాసంగా కంప్లీట్ అయ్యాయని నేను భావిస్తున్నాను. ఒకటి సార్, లాస్ట్ మీరు ఎంత చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మన ఈ వన్ అవర్ పైన అయిపోయింది మనం డిస్కస్ చేయబట్టి, ఈ మొత్తం దాంట్లో ఎందుకో అంటే తెలంగాణకు నల్లగొండ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే ఉద్దేశం ఉంటుంటే ఇంత క్రిటికల్, ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉండేది కాదేమో. వీళ్ళు కావాలని ఇట్లా చేస్తురేమో సమైక్య పాలకులు అనేటువంటి దాంట్లో కూడా ఉన్నది కదా. ఎందుకు ఆ ఆలోచన కూడా వస్తూ ఉంది మనం మొత్తం డిస్కషన్ చూస్తే. సమైక్య పాలకులే కదా ఇప్పుడు లిఫ్ట్ స్కీమ్ని కంప్లీట్ చేసింది. మీకు టెంపరీగా ఇది పర్మనెంట్, ఇది టెంపరీగా అన్నారు. టెంపరీ ఉన్న తర్వాత కూడా ఇంకో పర్మనెంట్గా ఇంకోటి కూడా మనకు అదనంగా ఇచ్చింది కూడా సమైక్య వాళ్ళే కదా. వాళ్ళు ఆ కుట్ర ఉన్నట్టయితే మీకు లిఫ్ట్ అయిపోయింది కదా. తొందరగా ఎట్లా అయిపోయింది సొరంగము శ్రీశైలానికి, ఇటు సైడ్ ఏమో ఎందుకు ఇంత లేట్ అవుతా ఉంది చెప్తా. అది 18 కిలోమీటర్లే. అది అర్థమైందా? ఒక సైడ్ నుంచే వాళ్ళు చేస్తున్నారు. ట్విన్ టన్నల్స్ పెట్టారు వాళ్ళకి. అక్కడ ట్విన్ టన్నల్స్ 18 కిలోమీటర్స్. వాళ్ళకేం అక్కడ పైన ఎలాంటి భూములకు సంబంధించిన, జంతువులకు సంబంధించిన ఆటంకాలు సేమ్ ఇదే. అక్కడ కూడా టీపీఎంతోనే చేశారు. మరి అక్కడ తొందరగా అయిపోయింది 18 కిలోమీటర్లు. మనకు కూడా అయిపోయింది కదా. ఇప్పుడు 20 దాకా చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ అవుట్లెట్ నుంచి అది ఎప్పుడు అయిపోయింది, ఇది ఎప్పుడు అయిపోయింది సార్? అది అప్పుడెప్పుడో జమాన్లో అయిపోయింది. ఏడైపోయింది, నిన్న మొన్ననే అయిపోయింది. అది 2 ఇయర్స్ లోపలనే అయింది. అది కూడా ఎక్కువ ఏం కాలేదు. అది కూడా ఆగింది మస్తుగా చాలా ఏళ్ళు. మళ్ళా దాన్ని మెగా ఇంకా ఎల్పీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. దాన్ని అయితే ఇంకా ఎల్పీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ఎల్పీ ఏం లేదు. ఎల్పీ ఏం చేస్తారు? 2 అయినాయి. రెండింటి నుంచి రోజుకు 1 టీఎంసీ నీళ్ళు పోతాయి అక్కడికి. 11,000 క్యూసెక్కులు అది 2 కలిపితే. మనది ఇంత పెద్ద పొడుగున్నది కానీ మనకు వచ్చేది 4,000, వాళ్ళకు పోయేది 11,000. వాళ్ళు ఏం చేశారంటే ఉపాయం మీరు చెప్పే దాంట్లో ఫస్ట్ టెండర్ పిలిచినప్పుడు ఒక టన్నల్కి పిలిచారు. చూస్తే అది 3,000 క్యూసెక్కులదే ఉన్నది. ఏందబ్బా 3,000 క్యూసెక్కులే పిలిచారు, మరి ఎట్లయితుంది ఇది అది అన్న తర్వాత మళ్ళీ ఒక ఏడాదికి 8,000 క్యూసెక్లకు పిలిచారు. ఇంకోటి మనం ఏమనుకున్నాం, అటు 3,000 ఉంది, మనది 4,000 ఉంది. అటు 3,000 ఉంది, ఇటు 4,000 గ్రహించలేకపోయారు ఎవరు. తర్వాత చూసేవరకు ఇంకోటి పిలిచారు. అది నెమ్మదిగా అంటే మన వర్కులు స్టార్ట్ అయ్యి చేసినాక అక్కడ పిలిచారు. మరి సైడ్ నల్గొండోలు కానీ ఇటు సైడ్ ఎందుకు అపోజ్ చేయలేకపోయారు అప్పుడున్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా? అప్పుడు సమైక్య రాష్ట్రంలో నాకు మంచి గుర్తుంది, డాక్టర్ నగేష్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫ్రమ్ ఆలేర్, ఆయన ఇంకో కొంతమంది వాళ్ళు మనకు కూడా రోజుకు మనకి ఎన్ని వస్తున్నాయి అని అసలు దీన్ని అసలు మనకు కూడా డబ్బులు కావాలి, ఇంకా మనకు కూడా ఇంకో దగ్గర నుంచి ఇంకో టన్నెల్ పెట్టి ఇంకా నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి మనం, అసలు ఈ 4,000 ఏంది అసలు దీన్ని ఎక్కువ చేయాలని చెప్పేసి వీళ్ళు అసెంబ్లీలో అడిగిండ్రు. నాకు మంచి గుర్తున్నది అసలు. టీఆర్ఎస్ వాళ్ళు అడిగితే అప్పుడు ఏమన్నారంటే మొదలది ఇది కానివ్వండి తర్వాత ఆలోచిస్తామని. అక్కడ మాత్రం 11,000 మొదలు 3 తర్వాత 8. అది సంగతి. మరి ఇక్కడ మన నల్గొండ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఉద్దండ పిండాలు అన్ని మరి ఏం చేసినాయి అప్పుడు ఇంత చేసుకపోతా ఉంటే?
ఎవరు మిగతా అప్పుడు ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు? ఇక అది కాదండి, ఒక కాంగ్రెస్ ఏంది అదేంది అందరూ ఉత్తగానే నోరు పెట్టి చూసుకున్నాం మనం. అసలు తెలుగంగా వాడు అది కాదు, పోతిరెడ్డిపాడు చేసినప్పుడు అందరూ మనోళ్ళే ఉన్నాం కదా. పోతిరెడ్డిపాడు మొదలు దేనికి స్టార్ట్ అయింది? ఓన్లీ హైదరాబాద్కు మన మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలని అయింది. ఎంతకైంది? 1150 క్యూసెక్లు పోవడానికి. దాని తర్వాత 1150 బదులు 11,000 పెట్టుకున్నాడు వాడు అటువైపు. 11,000 అప్పుడు అడగాల్సి ఉండేది కదా, అది అడగలేదు. దాని తర్వాత 11,000 పోయి ఈయన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 44 చేసేసిండు. 44 జగన్ గారు పోయి దాన్ని 80,000కి చేసేసేసిండు. ఇవన్నీ మనమే ఉన్నాం కదా, 80 చేసినప్పుడు మనమే అందరం ఉన్నాం. కాబట్టి ఒక తీరుగా వాళ్ళ దాన్ని మనం ఆపలేకపోయినాము, అది బానే ఉన్నది. కానీ నేనేమన్నా ఆపకపోయినా మన ఏమన్నా త్వరగా కంప్లీట్ చేసుకోవాల్సి ఉండే కదా. అదే ఉన్నది 4,000 రావాలి కదా తొందరగా వచ్చి. ఈ 4,000 ఆ తర్వాత మిగతా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉండే కదా, ఎందుకు చేసుకోకపోతే మరి? ఇప్పుడు డిండి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఫటాఫట చేసేస్తే అయిపోయేది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎస్ఎల్బీసీకి సంబంధించి, దానికి సంబంధించి. అయితే కొంత మీరు అంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు సహకరించినా కానీ ఈ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ కావచ్చు, వీళ్ళు కావచ్చు, మరి ఎందుకు ఇంత మొండికి చేస్తా ఉన్నారు? ఇప్పుడు కూడా మరి మీరు చెప్తున్న దాని ప్రకారం వచ్చిన బేరింగ్ తెచ్చుకోరా ఇల్లు? తెచ్చుకొని మరి స్టార్ట్ చేస్తారా? ఇటు సైడ్ నుంచి దొంగకుంటూ వస్తారా? మరి ఇటు సైడ్ ఇంటేక్ వెళ్ళా ఏమంటారు దాన్ని, ఇటు సైడ్ నుంచి ఇన్లెట్ నుంచి వచ్చేదాన్ని మరి ఇది ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇదంతా పెద్ద సందిగ్ధంలో ఉన్నది. మీరు ఇంకొక మాట కూడా అన్నారు లాస్ట్లో, ఏమన్నారు? నాకు ఒక నమ్మకం ఉంటే ఒక ఆశ వచ్చింది మనం అదేదో స్టార్ట్ చేసినప్పుడు, నేను చూస్తా కావచ్చు నీళ్ళు అనుకొని. మరి మీకు నాకైతే ఆశలు ఏం కనపడతలేవు, అవకాశాలు కనపడతలేవు అని అన్నారు. మరి నిజంగా అంటే అది తొందరగా అవంతా చిత్రాలు బయటికి రావాలని, అల్ల ఉన్న 8 మంది మనం సేఫ్గా ఉండాలని, దాంతోపాటు మనకు కూడా ఈ తొందరగా స్వరంగం అయిపోయి మనకు కూడా నల్గొండకు నీళ్లు రావాలని మనం కూడా కోరుకుందాం. బట్ ప్రభుత్వం ఏ మాత్రకు అంటే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మరి దాని మీద రివ్యూ చేసినట్టు కూడా ఎక్కడైతే వార్తలు అయితే రావట్లేదు. మంత్రులు పోతారు, జిల్లా మంత్రులు పోతారు, ఇరిగేషన్ మంత్రులు పోతున్నారు, కానీ ముఖ్యమంత్రి గారు అయితే వేరే పనులలో ఉన్నారు. మరి ఇప్పటికైనా ఆయన ఫోకస్ చేసి ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి దానిలో కేంద్రం సహాయం తీసుకొని, బీజేపీ సహాయం తీసుకొని, ఇటు అందరి సహాయం తీసుకొని తొందరగా అది పూర్తి చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి.